నా పేరు చంటి. నేను పుట్టి పెరిగిన ఊరు, నన్ను భరించిన మనుషులు, నేనంటే ప్రాణం పెట్టే స్నేహితులు, నా కోసం ఎదురు చూసే జానకి. గతంగా మిగిలిన జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. పొక్కపల్లి వేసుకొని తెల్లారక ముందు ఎగబడ్డవా? నాకు ఇల్లా వాకిలా నీ టీ కొట్టేగా నాకు గతి. ఎవరీడో పొద్దు పొద్దున్నే మన ఊరు కారు వేసుకుని వచ్చాడు. దారి తప్పాడేమోరా. అంతేనంటావా పల్లుడా? అంతేరా, లేకపోతే ఇంత పొద్దు పొద్దున మన ఊరికి ఎవరు వస్తారా? హాయ్ రా. ఒరే నువ్వు మళ్ళీ వచ్చావా? రేయ్ వీంటి కానీ మనం కలిసామని తెలిస్తే మన బతుకు గోదారే. నేను చంపు. రే సుబ్బు, ఆగండి రా. రే వీర్రాజు. అరే చారి, ఈడొచ్చాడండి. మళ్ళీ ఏ పెంట పెడతాడు? ఎవరు లేరు. ఏమండి, చంటి మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఏమవుతాను భయంగా ఉందండి. మనల్ని ద్వేషించే వాళ్ళ కోపం కంటే ప్రేమించే వాళ్ళ మౌనమే ఎక్కువ బాధిస్తుంది. నేనంటే ప్రాణమిచ్చే స్నేహితులు ముఖం చాటేసినా, నేను కనిపిస్తే చంపాలని కొందరు ఎదురు చూసినా దానికి ఒక్కటే కారణం. 2 సంవత్సరాల క్రితం నా లైఫే వేరు. ప్రియమైన ప్రజలారా, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఉత్సవాల సందర్భంగా సింగానియా సంస్థ వారు నిర్వహించే కబడ్డీ పోటీలు ఈ సంవత్సరం మన ఊర్లో జరుగుతుండడం మనందరం ఎంతో సంతోషించవలసిన విషయం. ఇప్పుడు మన ఇరగవరం ఫుల్ ఫైటర్స్ కి, వీరయ్యపాలెం హార్స్ రైడర్స్ కి కబడ్డీ పోటీ జరగబోతోంది. ఏట్రాయిలు ఎంత ఎత్తున్నారో? వాళ్ళు ఎంతుంటే మనకేంటి బావా, మన వెనకాల చంటిగాడున్నాడు. ఎరా మీరు 6 ఉన్నారండి. ఇంకోటి చంటిగాడు ఎక్కడ్రా? మన వాళ్ళని చూడగానే వాళ్ళకి దడపుట్టిందిరా. పేరులోనే రా వీరత్వం. వాడికి వస్తాడా చంటిగాడు? వస్తాడా? నేను 3 కౌంట్ చేస్తాను. ఈలోగా వస్తే సరే సరే, లేకపోతే ఇరగవరం టీం గెలిచినట్టు డిక్లేర్ చేయవలసి వస్తుంది. 1 గాలి వేగాన్ని కౌంట్ చేయొచ్చు, కాంతి వేగాన్ని కౌంట్ చేయొచ్చు, కానీ మా చంటిగాడి వేగాన్ని కౌంట్ చేసే కంప్యూటర్ ఇంకా పుట్టలేదు. 2 వేటాడే చిరుతుపుల స్పీడ్ 120 km/h. ఆటాడే మా చంటిగాడి స్పీడ్ 150 km/h. 3 రెఫరీ గారు, ఇక కౌంటింగ్ లో వెయిటింగ్ లేవ్. He's on the way. Zero, walk it, I drop it, walking yo. Let it go, shine I goes louder than the stereo. Oh yeah, it's rising up, oh yeah, it's styling up, oh yeah. చంటిగాడు వచ్చేసాడు. He's coming in to win up, everybody go stand up. Come on, Sunday. ఎవరైనా నువ్వు? నీ కౌంటింగ్ లో నంబర్ని నేనే, ఆ టీంలో మెంబర్ని నేనే. టోటల్ గా వీరాయపాలెం ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని నేనే. వేట మొదలెడదామా? గెట్ రెడీ. చూపించరా నీ తడాక. కబడ్డీ 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 కబడ్డీ. నో పాయింట్. ఏ ఎవరిని టచ్ చేయలేదు. అవునా? చల్ కబడ్డీ 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 అరే ఏ రాజు జాగ్రత్త. ఏ రాయపల్ల ఏ రాజురా, ఏ రత్తానికి వెళ్తున్నాడో పుల్లలు తిని పాడే ఆళ్ళే జాగ్రత్త పడమను.
కాపేటి 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 ఏ పరడు 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 ఏ అరే 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 పోతా పెన్నా రా ఒగ్గివచ్చు కదా. రే మామా వీడు నాకు వదిలే నేను చూసుకుంటా. జోక్ చేశారా బాబు? రే నన్ను అరే వాడిని పట్టుకోరా. రే దమ్ముంటే వీడిని అవుట్ చేయరా. నన్ను తోసావేంట్రా? ఈ చంటి కట్టాలంటే ఇప్పుడు చూడండి రా. దండం పెడుతున్న ఒక్క పాయింట్ అని తేరా. కబడ్డీ 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 కబడ్డీ. ఏమవుతురా మనమే గెలిచాము. ఇప్పుడు ఇరగవరం వీరులకు మన శైలేష్ సింగానియా గారు కప్పు అందజేస్తారు. కప్పు తీసుకురండి. కప్పులే సార్. ఏమైంది? ఇంకొకటి కొనుక్కోండి. ఎత్తండ్రా లుంగి. ఇది పట్టుకోరా. ఎత్తండి రా లుంగిలో. చెంటే ఓడిపోయారు కదరా, కప్పెవడిచ్చాడు నీకు? ఆట అన్నాక గెలిపోవడం సహజమే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కప్పు మన దగ్గర ఉంది. మీరు ఊర్లో వాళ్ళకే సమస్య అనుకుంటా, ఇప్పుడు ఊరికే సమస్యగా దాపరించారు వీళ్ళని. నువ్వు కారణాలు చెప్తున్నావు సరేనయ్యా, జానకమ్మకి నేనేం చెప్పాలి? రేపట్లోగా సీలింగ్ పని పూర్తయిపోవాలి. ఇదిగో. అలాగే సార్. రే చంటి. రే అమ్మా అమ్మా. ఏంటి దొరగారు ఎక్కడి నుంచి రాక? ఎటకారమా? కాదు మమకారం. సంపాదన ఎలాగో లేదు, అడిగిన దానికి సమాధానమైనా ఉండాలి కదా. ఏంటండి ఉన్నది ఒక్కగాని ఒక పిల్లోడు, చంద్రబింబం లాంటి మొహం చూసి మీకెలా తిట్టాలనిపిస్తుందండి? చంద్రబింబమే. ఆ వెలుగు చూడలేక జీవితాలు కాలిపోతున్నాయి ఇక్కడ. అసలు ఏం చూసి నీలో మ్యారేజ్ చేసుకున్నాం మమ్మీ? ప్రేమ గుడ్డిదంటారు కదా నాన్న, అసలు ఏమీ చూడలేదురా. పర్లేదమ్మా నిన్నేం చూసుకుంటా. నాన్నకు విడాకులు ఇచ్చే. ఈ వయసులో విడాకలిస్తే బాగోదేమో నాన్న. అంటే వయసులో ఉంటే ఇచ్చేద్దామనే. ఎప్పుడు గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేయడం కాదురా, కాస్త పని మీద కూడా శ్రద్ధ ఉండాలి. మీ వయసులో పని చేయాలి డాడీ, నా వయసులో ఎంజాయ్ చేయాలి. ఏంటి నా వయసులో పూజలు చేయాలి. నేను పిడకలు తట్టాలి. అరే చిన్న లేరా, ఎంతసేపు పడుకుంటావు? అరే చిన్న లేరా, అరే చిన్న లేరా. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా. ఏదో బతుకు చికెన్ కొట్లో పడుకున్నా ఒకేసారి వస్తుంది రా సావు. కానీ పక్కన పడుకుంటే రోజుకోసారి వస్తుంది. థ్యాంక్స్ రా చిన్న. రోజు పొద్దున్నే ఈ పాడుకోవాల. నా డ్యూటీ అయిపోయింది, ఇక నీ సావు నువ్వు సావే. చంటి. అరే చారి టైం అయింది, పాట పెట్టరా. రే రోజు గుళ్ళో ప్రేమ పాటలు పెడతాం, టూర్లో జనం తిడుతున్నారా. నా ఉద్యోగం పోయేలా ఉంది. ఏ వాళ్ళు పెట్టే భక్తి పాటలు మన రోజు ఇంటలా పెట్టుబ్బే. తినేస్తాడు దరిద్రుడు. రే ఆగా నేను చెప్పినప్పుడు పెట్టు. 3, 2, 1 గో. ఇంకా నయం ప్యాండిల్ జల్లేదు. నీకోసం రేపు కలుపుతానులే. అవును, కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? ప్రాజెక్ట్ చేస్తున్నా. అందరూ సిటీకి వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తున్నారు, నువ్వేంటి మన ఊళ్ళోనే ప్రాజెక్ట్ చేస్తున్నావా? నా ప్రాజెక్ట్ ఈ ఊర్లోనే ఉందిగా. ఏయ్ ఏంట్రా ఇంత లేట్? నీ వల్ల బెడ్ కాఫీ మిస్ అయింది. మళ్ళీ పడుకొని లేచి తాగండి, ఎలాగూ ఖాళీయే కదా. నువ్వు పాలు వేయడానికి వచ్చావా, పంచ్ చేయడానికి వచ్చావా? చంటి పేపర్. మన గురించి ఏమన్నా రాసారా? ఏమనే కబడ్డీలో కప్పు కొట్టుకొచ్చావనే? బా వీడు పంచ చెత్తనాయలు పరుగు తీసాడు. ఇంక సొల్లాపి ఒక బంతి పువ్వు తెచ్చి పెడతావా? ఏంటి బంతి పువ్వా? నాకు తెలియక అడుగుతాను. పొద్దున్నే లేచి ముగ్గులేసి పేడ పిసికి బంతి పూలు పెట్టి ఇదంతా అవసరం అంటావా? నోరు మూస్తావా? మా అమ్మకి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడితే చాలా ఇష్టం. వాకే మీ అమ్మకి గొబ్బెమ్మలు అంటే ఇష్టం, మీ అమ్మ అంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. బంతిపూ తీసుకొస్తా.
హాయ్ పాపా. నా పేరు పాప కాదు, పావని. ఓ పావు, నాకు పువ్వు. నేను ఇవ్వను, మా నాన్న తిడతాడు. నాకు పువ్వు ఇస్తే నేను లాలీపాప్ కొనిస్తా. నాకేం వద్దు. ఆయన మీ నాన్న కదా? జానకి ఇదిగో బంతి పువ్వు. అటు చూడు. ఇదెక్కడిది? ఈ పక్కనే ఉన్నాయిగా, నువ్వు పక్కూరు వెళ్ళావా? ఓ ఇక్కడే ఉన్నాయా? మరి ఇదేం చేయను? చెవిలో పెట్టుకో. అంటే మగోళ్ళ చెవిలో కంటే ఆడోళ్ళ తల్లో అయితే బెటర్గా ఉంటుంది కదా. సర్లే ఇవ్వు. అబ్బబ్బా ఎంతసేపే, తొందరగా కానివ్వండి. అయ్యా ఏమైందిరా? అందరూ వచ్చేసారా? ఆకలితో అల్లాడేవాడికి అన్నం పెట్టడం, అందరికీ అందుబాటులో బ్రాందీ షాప్ పెట్టడం నాకు చాలా ఇష్టం. అందుకే మీ అందరికీ అందుబాటులో ఈ తాగరా ఓగరా వైన్స్. రండి రండి, ఇక ఈ ఊళ్ళో రోజు మీకు ఎంజాయ్మెంటే. అందుకే వెరైటీగా నా షాపుని నేనే. ఆపండి! ఎవడ్రా వాడు? ఇక్కడ వైన్ షాప్ పెట్టడానికి కుదరదు. ఏ? మా చౌదరి గారికి నచ్చదు. మీ చౌదరికి బ్రాందీ తాగడం ఇష్టం లేకపోతే తాగడం మానేమను. బ్రాందీ షాప్ ఇష్టం లేకపోతే ఇక్కడికి రావడం మానేమను. నిత్యావసర వస్తువులు అమ్ముకోవద్దంటాడు ఎవడండి చౌదరి? మా చౌదరి గారి గురించి నీకు తెలీదు? మీ చౌదరికే నా గురించి తెలీదురా. చెప్పరా, ఈక కట్ చేయమంటావా, రిబ్బన్ కట్ చేయమంటావా? అయ్యన్నా, అన్నయ్య, వేలు బాబు, మందు అనే మాట మన ఊర్లో ఇంకోసారి వినబడకూడదురా. రాములు బండిదిరా. పొద్దు పొద్దున ఎక్కడ బయలుదేరారు? ఎక్కడికి? బ్రాందీ షాప్కి. ఏ చీ, పొద్దు పొద్దునే మందేటి డట్టి ఫెలోస్. మందు కొట్టడానికి కాదు, షాప్ పెట్టినవాడిని వేసాడా. రావయ్యా చౌదరి. రే, ఈ ఊర్లో బ్రాందీ షాపులు ఉండకూడదు. ఊరి పెద్దకు అలవాట్లేదని ఊళ్ళో వాళ్ళందరినీ మందు మానేమనడం శాడిజం అంటారు చౌదరి. ఇదిగో షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది చౌదరి. నీకు లైసెన్స్ ఇచ్చిన ఆ గవర్నమెంటే మద్యపానం హానికరమైన ప్రతి సినిమాలను చూపిస్తుంది. అది హెచ్చరిక కాదు, మందుకి పబ్లిసిటీ. అది చూసుకునేగా అందరూ ఇలా ఎగబడుతున్నారు. ఒరే బాబు, ఆ తోపులాట ఆపండ్రా. మీరు కూర్చోండి అయ్యా. అప్పు రే, నీకు పెళ్ళైందా? పెళ్లి కూడా కాలేదు, నీకెందుకు ఫైట్ లో? వామ్మో, వీడు నా వైపు వస్తున్నాడంటారా బాబో. రే, నీకు పెళ్ళైందా? పెళ్ళాం పిల్ల పెట్టుకొని నీకెందుకు? రే, గొడవ అయిపోయేంత వరకు అక్కడే ఉండు. కిందికి దిగితే చస్తావు. ఎంతమందిని కాపాడాలరా నేను? రక్తం. ఆగాగు, మట్టి పూస్తే బ్లడ్ ఆగుతుంది. ఒక్క నిమిషం ఆగరా. ఏమైంది ఇడికి? మమ్మీ,
ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందనుకో, ఇక మీదట బ్రాందీ షాప్ పెట్టడం కాదు, తాగడం కూడా మానేస్తానన్నా. నన్ను వదిలేయన్నా, నన్ను వదిలేయన్నా. నాన్న, నేను కన్స్ట్రక్షన్ సైట్ దాకా వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళు. ఏమా అందరికి అన్నం వడ్డించు. చంటి, ఏమైంది? ఏమైందా? అవతల 40 మంది, నేనొక్కడిని సింగిల్ హ్యాండ్. నేను వెళ్ళడం ఒక 5 minutes లేట్ అయితే మీ ఫ్యామిలీలో మినిమం 3 తెలుసా? లక్కీ ఫెలోస్. ఏమైందిరా? మనోళ్ళకేమవుద్ది, కానీ చెంటిగాడే రక్తం చూసి కళ్ళు దొరికి కింద పడ్డాడు. అనవసరంగా తీసుకెళ్ళాం వీడిని. నేనారా వస్తాంది. సిగ్గు లేకపోతే సరే, మా పరువు తీసావు కదరా. ఏ అంట అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళొస్తా. నా నెమలి గెలిచిందా? నా నెమలికి తిరగలేదురా. రే చంటే, ఇక్కడ పందాలు కోళ్ళ మీదరా. మేం తెచ్చింది కూడా కోడినేలేవో. ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంకలో పెట్టుకొని తీసుకొస్తే సైడ్ సింక్ అనుకున్నాం. చంటిగాడు తమ్ముడు చిన్నగాడు బస్తీ మే సవాల్. చిన్న ఏంటి కొట్టే తొడా అని చూడు ఎంతున్నాడు. ఇక్కడ ఎవరికైనా దమ్ముంటే చిన్నగాడి పైన 500. అంటే చీప్ గా 500 ఏంట్రా? నా నెమల మీద 1000. ఓకే డన్, కట్టండి రా కత్తులు. ఒరే దరిద్రుడా, కత్తులు కట్టడం ఏంట్రా? పీకలు తెగిపోతాయి. కత్తుల పందెం కాదురా, డింకీ పందెం. అవునా? అయినా ఓకే, మా మాట్లాడి రండ్రా. ఇది ఏదో తాగొచ్చినట్టున్నాడు. బ్యాండీ కంపు ఏసైరా చిన్న. రా వదరా. ఏమండి, మీకు దండం పెడతానండి, నా మాట వినండి. నాకు ఈ గేమ్ పెద్ద టచ్ లేదండి. తొక్కరాదండి అన్నయ్య, అలా చూడకన్నయ్య, భయం చిన్న. వద్దన్నయ్య వద్దు. అమ్మ నీ సంపై నడుము విరిగిపోయింది. ఇక్కడే ఉంటే బిర్యానీ అయిపోవడం ఖాయం. నేను చంపా. చిన్న 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 దెబ్బకి ఆక ముడుచుకుని పారిపోవాలా? ఈ రోజు కూడా మామిడికే బద్దనా? అవునరా, చికెన్ మొక్కలైందే సిప్ అయినా నీకు తెలుసు కదా. చిల్లర ఎక్కడుందా? అదేంట్రా, కబడ్డీ చందాల్లో ఇంకా 6000 మిగిలే కదరా. లెక్కలు మాత్రం మా బాగా ఎత్తారు. నువ్వు రోజు మందు కోసం టౌన్కి వెళ్ళి వచ్చే వరకు మందు ఖర్చుల కంటే దారి ఖర్చులు ఎక్కువ ఎక్కడ. రేయ్, మొన్నటికి మొన్న ఒకటి దేవుడిలాగా వచ్చి మన ఊర్లో వైన్ షాప్ పెడితే అన్యాయంగా తన్ని పీకేశారు కదరా. పీకేయడం కదరా, దగ్గర నడికిచ్చేశాడు. లేదు బావా, ఇది వరకు కూడా మన ఊర్లో మందు షాప్ ఉండేది. మన చౌదరి గారు అమ్మాయి జానకి లేదు, ఆ అమ్మాయి తాగుతుంది ముంచేశారా. మందు షాప్ ఉన్న వీధిలో నుంచి మన జానకి వెళ్తుందంట. ఆ మందు షాప్ దగ్గర ఎవడో తాగేసి అలర చేస్తున్నా ఆ విషయం చౌదరి గారు చెవిలో పడింది. ఆ తర్వాత ఆ మందు షాప్ లేదు, అన్నాడు అడ్రస్ లేదు. ఊరుకోరా, భలే చెప్తావు. ఊర్లో గుడి లేదని దండం పెట్టుకోవడం మానేస్తావా, వైన్ షాప్ లేదని మందు తాగడం మానేస్తావా? ఎవడ పని ఆడదా? అమ్మా టిఫిన్ పెట్టు. స్నానం చేయవా? టిఫిన్ తిన్నాక స్నానం ఎందుకు? సిల్లీ డాడ్. తులసి, నేను జానకి దగ్గరికి వెళ్ళొస్తాను. 1 minute. ఏమన్నావు? జానకమ్మ దగ్గరికి వెళ్ళాలరా, డబ్బు తీసుకుని సిమెంట్ తేవాలి. నాన్నా, ఏమైందిరా? ప్రతి పని మీరే చేయాలా నాన్న? చెట్టంతా కొడుకుని ఇంట్లో పెట్టుకొని సిటీకి వెళ్ళి సిమెంట్ మీరు తీసుకొస్తారా? ఏ యాక్టింగ్ చేస్తున్నావురా? నేను వెళ్తానన్నా, సిటీకి వెళ్ళి సిమెంట్ నేను తీసుకొస్తానన్నా. అయ్యో అమ్మా, వెన్నెలు పెట్టావా? మరి టిఫిన్ అన్నావు, స్నానం అన్నావు. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. అయ్యో, ఎవరికి ప్రయోజనమే? ఓరే నారాయణరావా, ఆడ వెళ్తుందా ఎదిరింటికుంటాను ఓకేయడానికి. హాయ్ జాను. ఏంటి? సిమెంట్ కొనాలి, నువ్వు డబ్బులు ఇస్తావని. ఈ ఫైల్ అందట్లేదు. ఏంటి చూస్తున్నావు? కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఓ, ఐ విల్ హెల్ప్ యు. ఏం చేస్తున్నావు? ఫైల్ దించు దించు. ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నా. ఈ ఎదవ తెలివితేటలు ఆపుతావా? నేను అన్నది ఆ ఫైల్ అందుకోమని. ఓ, ఆ హెల్పా? డబ్బులన్నావు,
ఎంత కావాలి? జస్ట్ 50,000. అదేంటి 500 నొక్కేసావు? ఏ కమిషనా? నోర్మయ్, లాస్ట్ వీక్ నువ్వు తీసుకున్న 500 ఈరోజు ఇస్తానన్నావుగా. ఓ గుర్తుందా? అదే కాదు, 6వ తరగతిలో 6 రూపాయలు తీసుకున్నావు, 8th లో 10, 9th లో 20, 10th లో 50 తీసుకున్నావు. ఇంతవరకు ఇవ్వనే లేదు. ఇలా నీకు ఇచ్చినవన్నీ లెక్క రాసి పెట్టుంటే 200 పేజీ నోట్బుక్స్ 2 అయ్యేవి. అయ్యయ్యో, ఈ చిల్లరంతా గుర్తుపెట్టుకున్నావా? ఈ ఏజ్లో ఎవరైనా చిన్నప్పుడు జరిగిన మంచి మంచి జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకుంటారు తెలుసా? అంటే 8వ తరగతిలో నేను కొరికిన జామకాయని ఎంగిలని కూడా చూడకుండా నువ్వు తిన్నావు. నేను కొరికిన జామకాయన నువ్వు తిన్నావు. ఓకే, ఇంకా ఏమేం చేసామో గుర్తుందా నీకు? ఏంటి? ఏం లేదు, అవన్నీ మనం ఈ వయసులో కూడా చేయొచ్చు కదా. ఈ వయసులోనా? అంటే వయసు పైబడ్డాక అంత బాగోదు కదా. చిచి రేయ్, బుద్ధుందా నీకు? పో బయటికి పో. చంటి, ఏం జానకి? ఒక్క నిమిషం, ఇవిగో కీస్. స్కూటీ ఎందుకులే జానకి, నేను సిటీ బస్సులో వెళ్ళిపోతాగా. అంత లేదు, సిటీకి వెళ్ళే దారిలో దీని సర్వీసింగ్ ఇచ్చాడు, తీసుకో. ఓకే. డ్రాప్ చేయనా? ఎక్స్ట్రా వద్దు, బయలుదేరు. సరే. ఎక్కడికి రాసంటి? బండి సర్వీసింగ్ ఇచ్చి సిమెంట్ తేవడానికి సిటీకి వెళ్తున్నా. సరే వెళ్ళరా. రేయ్, పందుల్లో పడిన వట్టల్లో మేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి. లేదనుకో మీ అకౌంట్లని తీసుకెళ్లి మా ఆవిడ ఖాతాలో వేస్తారు, తర్వాత చూసుకుంటది. ఏంట్రా మీ ఆవిడ మైలేజ్ కూడా చేస్తుందా? మరి పళ్ళు నీకు అలగర్థమైందా? దగ్గరికి వెళ్ళి చూడు, ఏం చేస్తుందో తెలుస్తుంది నీకు. ఎందుకుంటాడు? అదిగో వాళ్ళ ఆవిడ. పల్లుడా ఏంట్రా వెళ్ళిపోయిందా? ఏం పిలవమంటావా? నేను పిలుస్తాను. ఆగు అక్క. ఓ అక్క, పాలు కూడా నువ్వు వెళ్తున్నావు ఏంటి? ఆడేడి యారా పోరంబోకేదోలారా, దొంగ సచ్చినోళ్ళారా, మీరు ఇక్కడే చచ్చారా? ఆడు ఊర్లో ఏదో పారేసుకున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా. అక్క, వాడు వస్తే మేము పంపిస్తానులే. సరే రాంగానే పంపించండి, ఇక్కడైపోద్ది దొంగ సచ్చినోడు. రోజు పొద్దున్నే గుళ్ళో ఆ పాటలేంట్రా? దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా అని. ఒరే సుంఠ, దేవుడు చెప్పింది ఈ ప్రేమ కాదురా. ఉండు, పూజకి వెళ్తున్నా, తిరిగి వచ్చి నీకు తద్దినం పెడతా. సౌందర్య రాశి అంటే సౌందర్య రాశి. వీళ్ళు మొహాలు అంత ఈ చంటిగాడు వాళ్ళేరా. ఏంట్రా పంతులు గోలేంటి? అంతా నీ గురించే బాబు. నా గురించా? అంటే ఎవరికి లైన్ వేస్తున్నావురా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? నేను లైన్ వేయడం ఏంట్రా? నాకే ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఎవర్రా అమ్మాయి? ఆ బండి ఎవరిదిరా? జానకిదే. అంటే నువ్వు ప్రేమించేది జానకినా? యా. ఆగరా, తను మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంచుకుందిరా. అవన్నీ తలుచుకుని ఒకటే నవ్వుకున్నాం. ఆ నవ్వులోంచి తన కళ్ళల్లో నీళ్లు. అలా తను ఎమోషనల్ అయ్యి మెల్లగా నా దగ్గరకు వచ్చి నా గుండెలపై తల పెట్టుకుని, రేయ్ అంతటితో ఆపరా. చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజరో తెలుసుగా. అవునరా, ఎర్రబాబు గురించి తెలియదంటే నీకు తండ్రి రమ్మంటే తల తీసుకెళ్ళిపోతాడు. చౌదరి గారు అంటే మీకు భయం, నాకు కాదు. సరే గాని సిటీలో నాకు చిన్న పని ఉంది, వెళ్ళొచ్చు చెప్తా. కాదురా, ఒకసారి ఆలోచించొచ్చుగా. బిడ్డ పెట్రా, తన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకురావాలంట. తోడేడు. సరే నాన్న, బస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మళ్ళీ బాబాయ్ ఎందుకు? నేనేం చిన్నపిల్లనా? అలా కాదమ్మా, నేను నాన్న ప్లీజ్ నాన్న. సరే ఏడు. రేయ్ జాగ్రత్త తీసుకురండి. అయ్యా అలాగనే ఎక్కడమ్మా. రేయ్ 30 కిలోమీటర్లు దాటకూడదు. స్పీడ్ ఏంటి? వెళ్ళా. హలో సార్. క్యాచ్ సర్వీసింగ్. డెలివరీ ఎప్పటికి కావాలి సార్? నేను ఫ్రూటీ తాగేలోపు స్కూటీ రెడీ అయిపోలేమా?
అయితే పక్కూరు వెళ్ళి తాగొచ్చాయి. అబ్బా పంచిని నమ్ముకున్నాడికి ఫుడ్ దొరకదు రోయ్. అందుకేగా రెంచిని నమ్ముకుంది. త్రివిక్రమ్ సినిమాలు చూసి బాగా డెవలప్ అయ్యారు. నమస్తే, ఎన్టీవీ వార్తలకు స్వాగతం. ప్రతిపక్ష నాయకుడు శివారెడ్డిని ఢిల్లీలో అరెస్టు చేసినందుకు నిరసనగా ఆయన నియోజకవర్గమైన నర్సాపూర్లో పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టిస్తున్నారు. రౌడీ ముక్కలు రెచ్చిపోవడంతో పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అమ్మాయి టౌన్లో ఉంది కదా. త్వరగా త్వరగా అందుకే చెప్పి చూడలేమని చూడు. ఏ బయట త్వరగా ఏం చేయాలి ఇప్పుడు? అన్నయ్య అన్నట్టు మన చంటిగాడు టౌన్కి వెళ్ళాడు సిమెంట్ తీసుకురావడానికి. ఫోన్ చేయాడికి ఫోన్ చేయి. ఇదిగో బాబు, ఇక్కడ సిమెంట్ కొన్న కస్టమర్లకి కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇవ్వరా? నిల్చోబెట్టి షట్టర్లు వేస్తారు. అరే షట్టర్ మూయరా. ఏమైంది? ఏమైంది ఏమిటయ్యా? ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి, తొందరగా ఇంటికి చేరుకో. అయినా తాళం. హలో చంటి, ఫోన్ నాకు. రే చంటి సార్, అక్కడ సిటీలో గొడవలు జరుగుతున్నాయా? అవును. జానకి కాలేజ్ లో ఉంది. అవునా? ఇదిగో నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా, లేకపోతే చంపేస్తా. అర్థమైంది కదా? నీతోనే తీసుకురా. ఇదేం బాలేదు. నాకు బానే ఉందే. ఆపు, బండాపు. నువ్వు వెనక్కి కూర్చో. కూర్చో. నీకెలా కావాలంటే అలా బ్రేక్లు వేసుకోవచ్చు, నాకేం పర్లేదు. బేసికలీ ఐఎమ్ వెరీ వెరీ డీసెంట్ గాయ్, యు నో. కాసేపు మూస్తావా? వాకే. అక్కడ పట్టుకుంటావేంట్రా? అంటే రోడ్ అంతా ఎత్తుపల్లాలుగా ఉంది కదా, ఒక బ్యాలెన్స్ కోసం అని. అందుకని నానడం పట్టుకుంటావా? అది కాదు జాను, ఒక గ్రిప్ కోసం. గ్రిప్ కోసం నానడం పట్టుకుంటావా? అదేం కడ్డీనా పట్టుకోవడానికి? నువ్వు దిగు, దిగు. వెనక్కి తిరిగి కూర్చో. ఓ జాను, నువ్వు ఎప్పుడు ఇంత. కూర్చో. బంగారం నా తల్లి ఏమా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. వీడి వాలకం చూస్తుంటే మన అమ్మాయే వీడిని రక్షించినట్టుంది. ఇంటికి వచ్చాయి. కొంచెం కూడా విశ్వాసం లేని ఫ్యామిలీ రా మీది. పొద్దుననంగా సరుకులకు పోయాడు, ఎక్కడ సచ్చాడో ఏంటో. సరుకులకే వెళ్ళాడో లేకపోతే ఆ డబ్బులతో ఎక్కడ నా ప్యాకెట్ ఆడుతున్నాడో. అది నిజమే. జోకర్ నిన్ను ముక్కనాది ఈ ఆట నాది. అరే నీ పెళ్ళమవుతుందిరా? అవును. రే చంటి, జానకి రా. నాకోసమే రా. మధ్యలో ఎలా వెళ్తారా? జానకి పేకాటం నచ్చదులే. నువ్వు సోదరా రే, వెళ్ళనిరా. ప్రేమలో పడ్డానికి ఫ్రెండ్స్ ప్యాకెట్లు లెక్కండు. జానకి ఏంట్రా ప్యాకెట్ ఆడుతున్నావా? సిగ్గులేదు? అబే వాళ్ళకి అస్సలు సిగ్గులేదు జానకి. నేను మాట్లాడుతుంది నీ గురించి. ఓ అవును, నువ్వెక్కడికి? మా పొలానికి వెళ్తున్నాను. దా నేను వస్తా. అవసరం లేదు. ఏ జాను, మేకపిల్ల చూడు ఎంత బాగుందో. నీకు కావాలా? నేను తీసుకొస్తా. రాగు. అరే బావా, ఏమైందిరా? చూడండి రా, మన చంటిగాడు చెప్పిన మాటలు నిజమేరా? వారిని పొలాల గట్ల దాకా వెళ్ళిపోయింది వ్యవహారం. లోకం మర్చిపోయి అలా ఆడేసుకుంటున్నారు చూడరా. మామూలు కాదురా. దొరికింది. ఏమైనా ప్రేమలా ఉంటే అంతేరా. వీళ్ళని చూస్తుంటే నాకు ప్రేమించాలనిపిస్తుంది. మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడని ప్రేమించచ్చు కదా. నిజమే కదరా? నిజమే కదా. కళాగిని మీద కొండవ కప్పిందల్లాగా ఉంటది, అది దాని మొఖం ఉన్నావు. అందుకే పండక్క దానికి విడాకులు ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా? ఒక పల్లుడా, పావల బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ఈ ముక్క మీ ఆవిడింటే ఇంతే ఊడుతుంది లుంగే. ఎంతదట ఎలాగెంతదిరా? సరుకులు కొనమని డబ్బులు ఇచ్చింది, నేను జంప్ అయిపోయాను. ప్యాకెట్లు ఆడుకొని తండ్రాలు ఆడి సాయంత్రం ఒక క్వార్టర్ వేసి ఇంటికి వెళ్తాను.
ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అడుతుంది. 10 రూపాయలు తక్కువ పక్క ఊర్లో సామాన్లు కొనుక్కొని వచ్చారా నేను ఎత్తాను అంతే. తల ఊపి నమ్మేస్తుంది. అందుకే కదరా నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. చూసావా నా వెనకతలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఫేస్ టర్న్ ఇచ్చుకోరా. కనకం నేనెక్కడ నీకెవడు చెప్పాడు? పోవల బిళ్ళ పాత పళ్ళం పరికిరా ఉంటావరా. సంపగా చచ్చిపోతున్నా ప్లీజ్. పోతే పోరా చచ్చిపో. నీకు తెల్ల చీర కట్టి ఊరంతా తిప్పుతారా? నాకు తెల్ల చీర అంటేనే ఇష్టం రా. ఆపు నీ ఓపెన్ గా లుంగి ఊడిపోయింది. ఎనవ కదా ఎనవా నువ్వు ఫిక్స్ అయ్యి ఎవడ మాట ఎనవ తన్ను తన్ను లేట్ చేయండి. అబ్బా ఫిక్స్. ఆహా ఉన్నాయా ఊడిపోనియా. రేయ్ నీకు ఒక్క కొట్టింగ్ సరిపోతరా. ఊళ్ళో ఇంకోసారి ప్యాకాడారంటే ఇత్తడైపోద్ది సన్నాసులారా. ఇది నేను నేర్పిన పట్టురా. పటేల్ పహిల్వాన్ అనే ఈ ముద్దాయి వీరయ్యపాలెంలో కొత్త పట్లు నేర్పుతానని పట్టుబట్టి బలవంతంగా ఓ రైతు మెడ విరగ్గొట్టిన కారణంగా 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మళ్లీ ఎక్కడైనా స్కూల్ పెట్టినా పట్లు నేర్పుతానని పట్టుబట్టినా శాశ్వతంగా జైల్లో ఉంచాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. లోపలికి పో. అంత కష్టపడక్కర్లేదు. ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. ఓకే వేలిముద్రై వేలిముద్రై పట్రా. ఓ సంతకం వచ్చా? ముందే చెప్పొచ్చుగా, బిల్డప్ ఎందుకు? కాకి డ్రెస్ వేసుకున్నావు కదా అని గోర్ఖా అంటే ఊరుకుంటావా? ఐ హర్టెడ్. సర్లే షర్ట్ వేసుకొని బయలుదేరు. నమస్తే మాస్టరు, స్వాగతం సుస్వాగతం. అంటే ఈ సౌండ్ దండ లేకపోతే మీరు ఫీల్ అవుతారని. అవునరా, ఊరెలా ఉంది? వీరుడు లేని వీరేపాలెం ఊహించుకోలేకపోతున్నా మాస్టర్. అయినా మళ్ళీ స్కూల్ తెరవద్దని ఆ జడ్జి గారు అంత కక్షగట్టి తీర్పిచ్చారేంటి మాస్టర్? శిక్ష వేయకుండా ఉంటే 2 పట్లు ఫ్రీగా నేర్పుతానన్నాను. హర్ట్ అయి ఉంటాడు. పదండి మాస్టర్. ఆకలిస్తే అన్నం పెడతా, ఇష్టాల్లో అప్పే పెడతా చిన్నోడా. రాజు ఒరేయ్ పద్దాక రూల్ పెట్టడానికి ఇదేమన్నా నీ బాబుగాడు ఉంచుకున్న దాని హోటల్ అనుకున్నావా? ఒళ్ళు పీకుతా ఎదవా. రేయ్ చెయ్యి ఊపుతున్నాం కదా, ఎందుకు వెళ్ళావురా? రండి రండి. ఏంటండి నాదుడు నీ గుండు మీద నా తుండు. మా మాస్టర్ అనుకో నీ గుండు వరిగిపోతే మాస్టర్ రండి. మాస్టర్ గారు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఓ హలో మాస్టర్. హలో. సారీ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? లుక్ను బట్టి అంకుల్ అంటావురా? వదిలేండి మాస్టర్, మీ గురించి తెలియకేదో టంగ్ స్లిప్ అయింటాడు. ఓకే, ఏం చేస్తుంటావురా? ఖాళీ అండి. ఖాళీగా ఉంటావు ఎందుకురా? రోజు పొద్దున వచ్చి నా మీసాలు తిప్పేయి. అర్థం కాలేదు కదా? నేను పంచేస్తే కౌంటర్ ఉండదు, పంచిస్తే స్పృహ ఉండదు. మీరు సూపర్ మాస్టర్. చలో చలో. మాస్టర్
మీకు హిందీ కూడా వచ్చా? హిందీ ఏంట్రా, హిందీ తమిళ్ ఇంగ్లీష్ నా నాలుగు కింద ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ నలిగిపోద్ది అంతే. జానకి జానకి ఏంటి పిన్ని? పద తలస్నానం చేపిస్తారా? ఎందుకు పిన్ని? నేను చేస్తాను కదా. కాదమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, కుంకుడుకాయలతో తలస్నానం చేపిస్తారా? డాడీ వాళ్ళెక్కడ? అందరూ ఊర్లో పంచాయతీ ఉందని వెళ్ళారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో దిష్టి, ఊర్లో దిష్టి అన్ని పోవాలి నాన్న. ఏం సాధించాడని దిష్టి? కర్పూరం దండగా. అమ్మా నాన్న దిష్టి కూడా తీవే. నాన్న దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి అన్ని పోవాలి నాన్న. తూతూ అను. తూతూ. నాన్న ఆ టేబుల్ మీద ప్రసాదం తీసుకెళ్లి జానకోళ్ళ ఇంట్లో ఇచ్చేసాయి. కుంకుడుకాయలతో చేస్తే తలకి చాలా మంచిది తెలుసా? ఏరా చంటిగా, పని పట్ట లేదా? పొద్దున ఊరి మీద తగలడ్డావు. బామా నీకు 90 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా బతకడం అవసరం ఉంటావా? పోవే ముస్లి. ఆంటీ ఆంటీ ఏంటి చంటి? ఆంటీ అమ్మ మీకు ప్రసాదం ఇమ్మంది. సరే కాసేపు ఆగు, నేను కూడా ప్రసాదం పెట్టిస్తాను. కూర్చో. సరే. పిన్ని పిన్ని త్వరగా రా. పిన్ని ఎక్కడున్నావు? కళ్ళు మండుతున్నాయి. పిన్ని మగ్గేది. పిన్ని పిన్ని ఇంకెంతసేపు? కళ్ళు మండుతున్నాయి. పిన్ని పిన్ని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? షాంపూ వద్దు, ఇంకొడికే మంచిది అన్నావు. ఇప్పుడు చూడు కళ్ళు మండుతున్నాయి. అంటే షాంపూ జుట్టుకు మంచిది కాదు. రేయ్ నువ్వా? అమ్మయ్యా తప్పించుకున్నా. చంటి ఇదిగో ఈ ప్రసాదం తిను, కూర్చో. ఎలా ఉందో చెప్పు. సరే. ఈ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారా బాబు దీన్ని? రే లూజు, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే అలా వచ్చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? పోజానికి ప్రతి చిన్న విషయానికి నువ్వు నా పైన కోపడుతున్నావు. నువ్వు అలా చూడడం తప్పు కదా. హే, నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. మరి నేను లంగాతో స్నానం చేసింది నీకెలా తెలిసింది? అది బిగినింగ్ లో చూసా. జాను వద్దు, జాను వద్దు. బాయ్. రండి మాస్టర్ రండి. ఇలా ఇవ్వలేడు ఖాళీ. అరే చాయ్ చెప్పరా. డబ్బులు లేవు మాస్టర్. అరువు లేదా అడగటం తెలియదు. అయితే ఓకే టీ మీరు అడిగితేనే బెటర్గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ వేస్తుంది, అడుక్కు తింది. నా గురించి వదిలేండి మాస్టర్. మందు మటన్ లేకుండా మీరు ఎప్పుడు విన్నారా? జాగ్రత్తగుండు. ఏమనుకుంటున్నావో? రాజుగారు ఎట్లా భరిస్తున్నా దీన్ని? ఎరా ఎందుకంత రేటు? అరే చారి, లవర్స్ అన్నాక 1.25 లక్షలు ఉంటాయిరా. టైమే తెలీదు. అబ్బా మళ్ళేమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. బాత్రూమ్ లోకా? యా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు, లేదంటే ఒకటవుతున్నాం అనుకుంటారు. నాకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. అది తలుచుకుంటే నాకు సిగ్గి వస్తుంది బావా. నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికెత్తని అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు. గుండీలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. ఆ చేయటండి సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా. 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టరు, ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా? అయినా చుట్టుపక్కల వాళ్ళలో నా ఫోటోలు తిరగట్లేదా? అవునవును తిరుగుతున్నాయి. చూడు తమ్ముడు మాస్టర్, నీ ప్రేమకి అండగా ఉంటా. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. మాస్టర్, మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమన్నా చేస్తా. అంతేనా? అయితే ఇప్పుడు బిర్యానీ, మధ్యాహ్నం మటను, ఈవినింగ్ ఎగ్స్, నైట్ పెగ్స్. అబ్బా దరిద్రం డామినేట్ చేసింది మాస్టర్, అందుకని అబ్బా. అలాగే వాడు చెప్పిందే ఫాలో చేయండి.
చెరువులోని చేపలంట ఎగిరెగిరి దూకినంట గాలం వేసేసరికి బా బా నువ్వు ఇక్కడ చేపలకు గాలం వేస్తున్నావు, అక్కడ నీ చేపకు వేరేడు గాలం వేస్తాడు. అర్థమయ్యేటి చెప్పరా? జానకి జానకి పెళ్లి చూపులంటారా? ఏమన్నారా? ఆ సంగతి చూడు. పనిచేసే కుక్క తీరా. అయ్యా అమ్మా, ఎదురింట్లో ఏం జరుగుతుంది? మన జానకి పెళ్లి చూపులంట్రా. పెళ్లి చూపులా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు చెప్పారులే. ఏంట్రా ఇది? దీనికి జానకి ఎలా ఒప్పుకుంది? రేయ్, జానకి ఏం చేస్తుందిరా పాపం? ఇదంతా చౌదరి గారి పని. ఈ పెద్దోళ్ళు అంత తింటారా? వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా మారరా? చంటి చంటి లోపలికి వెళ్ళి పెళ్లి వాళ్ళని కాస్త దగ్గర ఉండి చూసుకో. ఆ దర్పం చూడు, మనకు తగిన సంబంధమే నాన్న. పెళ్లి కొడుకు వాళ్ళది జమీందారు వంశం, చాలా గొప్ప వంశం అంట. నారాయణేడమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిన్ని. ఇలాంటి బంగారు బొమ్మను చేసుకోవడానికి ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి కదా? నిజమేనండి, మీరు చాలా అదృష్టవంతులు. మాది మామూలు వంశం కాదు, వీర పరంపర. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది చౌదరి గారు. మరి మీ అమ్మాయి కూడా మా అబ్బాయి నచ్చితే పెళ్లి కొడుకుని చూడు జానకి. ఆ అన్నయ్యకి నచ్చితే మా జానకమ్మకి నచ్చినట్టే. అన్నయ్య ఫోన్ చేస్తే జానకి ఫోన్ చేసినట్టేనా? ఎవరా అబ్బాయి? మా ఎదురింటి అబ్బాయి అండి, కలిసిమెలిసి ఉంటాడు. చౌదరి గారు, మాకు అన్నీ ఉన్నాయి, ఒక్క కూతురు లేదనే లోటు తప్ప. అమ్మాయి మా ఇంటికొస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. నా కూతురి కోసం నేనేం చేసినా తల్లి లేని లోటు తీర్చలేకపోయాను. కోడల్ని కూతురిగా భావించే మీతో వియ్యమందితే నా కూతురికి ఆ లోటు తీరినట్లే. మీ సంబంధం నా కూతురి అదృష్టంగా భావిస్తున్నాను. శుభం. ఈ నెల 26వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది. అదే ముహూర్తం ఖాయం చేసుకోండి. రామా, ఇంతకాలం లైఫ్లో ప్రతి విషయాన్ని లైట్ తీసుకోవడంతో నాకు బాధ అంటే ఏంటో తెలియలేదు. నీ సీత దూరమైనప్పుడు నీకెంత బాధ కలిగిందో, నా జానకి దూరం అవుతుందంటే నాకు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది స్వామి. జానకి లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. దయచేసి నా జానకి నా నుంచి దూరం చేయకు స్వామి. రే చంటి, ఏంటిలా వచ్చావు కొత్తగా? గంట కొట్టుగాని గంట కొట్టేకి రోయ్. మంచి మొగుడు దొరికితే దేవుడికి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నావా ఏంటి? అయ్యో సిగ్గే. మీరెళ్ళండి, నేను వస్తాను. సరే. చంటి, ఏంటి పెళ్లి చూపుల్లో ఏదో సైకిల్ చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవా జానకి? ఏ ఏంటిది? నిజం జానకి, నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంట్రా? నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. అయితే ఏంటి? చంటి, మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ పెళ్ళనేది వేరు. ఏంటి వేరు? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం, కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం.
ఇప్పుడు ఎవడో తెలియనోని చేసుకొని అలా సంతోషంగా ఉండలేవు జాను. చంటి నీతో వాదించలేను. నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. కానీ అది విడిపోయేంత దూరము కాదు, ఒకటేంత దగ్గర కాదు. అయినా నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా. కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తున్నావా జాను? లేదు, మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయనకి వ్యతిరేకంగా నేనెలా? జాను, చంటి, ఈ విషయం ఇంతటితో ఆపే. ఏంట్రా ఇది? జానకిని మర్చిపోలేకపోతున్నా మామ. చంటి రేయ్ మాస్టర్ బండిది. అలాగే. ఎక్కడికి మాస్టారు? బైరెడ్డిపాలెం. ఆ పెళ్లి కొడుకు కూరేనా? ఎందుకండి? వీడు బాధపడుతున్నాడు, జానకి భయపడుతుంది. ఆ బైరెడ్డిపాలెం గాడు అడ్డుపడుతున్నాడు. అక్కడికి మీరెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తానో చూపిస్తానురా. ఆడుండే సెంటర్ ఇదే మాస్టర్. అగిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది. అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? తెలుసా? రేయ్, నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. టైగర్ నారాయణ తెలుసా? తెలియదు సార్ నాకు. తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? తెలుసా తెలియదా? చెప్పరా. ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? చెప్పు. ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్ కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? ఈ లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తటం, వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా. చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ ఏంటిది? కమిలిపోయిన ఫైల్ వాను. బాగా కొట్టారు. బాగా కొట్టారంటే బట్టను బండకేసి బాదినట్టు బాదారు. ఒక ముక్కలో చెప్పాలంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇంతలో ఎంత మార్పు! పరిస్థితులు పంచిచ్చాయంటే మనవాడు కూడా పరాయివాడు అవుతాడురా. చంటి, చౌదరి అయితే చంపేసి వదిలేస్తాడు, కానీ వాడైతే శవాన్ని కూడా దొరకనివాడు. నువ్వు జానకిని మర్చిపోవటం మంచిదిరా. జానకి, నీకు పెళ్లి చేస్తున్నానన్న సంతోషంలో
నువ్వు నాకు దూరం అవుతున్నాను మర్చిపోయానేంటరా. 5 ఏళ్ళు నీకు మీ అమ్మ చనిపోయినప్పుడు, అప్పటి నుంచి నువ్వే నా జీవితం, నా ప్రపంచం. నువ్వు లేక నేను ఎలా బ్రతుకుతాను? ఏమైందిరా? మనసేం బాలేదు నాన్న. అయిన వాళ్ళందరికీ దూరంగా ఇష్టమైన వాళ్ళను వదిలేసి ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. అర్థం కావట్లేదు నాన్న. రేపు నీ పెళ్ళి. ఇది సంతోషపడాల్సిన విషయం కానీ మనం బాధపడాల్సిన విషయం కాదు. వెళ్ళి పడుకో. యాండి టీ. ఏంట్రా ఏమైంది నీకు? ఆ జానకి నిశ్చితార్థమైన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావురా. నాన్న బంగారం, నువ్వు ఆ ఎదురింటి జానకితో చనువుగా ఉండడం సైట్లో ఎవరో చూసి మీ నాన్నతో చెప్పారంట్రా. అదేం లేదమ్మా. సరే, ఒకవేళ ఉన్నా ఇంతటితో ఆపేసుకో. ఆశల ఆకాశంలో ఉన్న మనిషి నేల మీద నడవాలి. అది తెలుసుకుంటే మంచిది. అర్థమైందా? మై గాడ్, ఎవడో చచ్చాడు. ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను, మళ్ళీ జైలుకా? ఒరే, ఇక్కడ పడుకున్నావేంట్రా? బాసు, చిలక ఎగిరిపోలేదు, మన సేఫే. ఇంతకు ఎవరు బాసు? రే, నేను బాంబేలో స్మగ్లర్ గా లీడింగ్ చేస్తున్నానంటే ఆ రోజు నన్ను కాపాడింది ఈ బ్లేడే. కానీ ఈ బ్లేడ్ కొనిపెట్టింది ఎవరో తెలుసా? మేరా ప్యార్ కా దోస్త్ చంటిరా. ఆహా, స్నేహ బంధం, రక్త బంధం లాగా మీది బ్లేడ్ బంధమా బాసు? ఒక్కసారి టీ బాసు. చూస్తా ఉంటా లఫుట్ లేపో. చంటి, చంటి మేరా దోస్త్, మేరా ప్యార్ కా దోస్త్ లేవరా. యారా సీను, బొంబాయిలో బిజినెస్ ఇంకా అదేనా? అందుకేగా నిన్నటి వరకు ఇద్దరం బొంబాయి బొక్కలో ఉండొచ్చాం. ఆ బిజినెస్ ఒక వాల్యూ ఉందిరా. ఈడు అక్కడే పరిచయం ఏంటి? ఈడి సంగతి పక్కన పెట్టు. చంటిగాడేట్రా పగలే తాగేసి మా పట్టి కింద పడ్డాడు. నేను చెప్తాను రా. వీడు జానకి లవ్ లో పడ్డారు. మీరు చెప్పండి భయ్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తే ఏమవుద్ది? రూమ్ బుక్ చేసి రమ్మంటే ఓకే అంటది. ప్రేమ? అది ప్రేమ? అది మీ బొంబాయిలో, మా పల్లెటూరులో కాదు. ఇక్కడ అన్ని స్వచ్ఛమైన ప్రేమలా. ఏం తెలుసు మీకు? ఇటు జానకి అమ్మాయితో ప్రేమలో మునిగిపోయాడు. నిజమా? ఇప్పుడు అమ్మాయికి వేరే వాడితో పెళ్లి సెటిల్ అయింది. ఒక్క నిమిషం కనిపించవు చాలు, ఓ ఎత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి ఎక్కడికైనా వెళ్తారంటే స్కూటీ ఎత్తది, ఖర్చులకు డబ్బులు ఎత్తది. ఈ పార్టీ కూడా ఆ పిల్ల డబ్బులు ఇచ్చింది. నిజమా? నేను 8 మందిని లవ్ చేశాను రా, ఎవరు నాకు ఇవ్వలేదే. అసలు అమ్మాయిలంటే అందరూ నొక్కేయడమే కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే. ఒరే పట్టణ కొండలారా, మారరా మీరు, మారరా. ఒరే నీ అబ్బా విలేజ్ నాకు ఒక. అసలు నీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసారా? 4 లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమేరా ప్రేమ అంటే. వాడేట్రా ఒక్క లవ్కి అట్ట అయిపోయాడు, కుప్ప కూలిపోయాడు. మీరు అయిపోయిందా? అయిపోయిందన్నా. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఆపడానికి ఆడేవడరా? జానకి ఎక్కడరా? జానకి ఎక్కడ చెప్పు. శుభం, ముందుగా అమ్మాయిని ప్రదక్షిణలు చేసి రమ్మని చెప్పండి. నాకు ఇంతకంటే ఏం చేయాలో తెలియలేదు జానకి. చంటి లేరా, ఎవరైనా చూస్తారు. ప్లీజ్ జానకి, నన్ను ప్రేమిస్తున్నాను, ఒక్క మాట చెప్పు. చంటి ప్లీజ్, దయచేసి లే, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇది కరెక్ట్ కాదు. కావాలంటే నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. అదేంట్రా కాళ్ళ మీద అలవడిపోయింది? అదే పడుతుందిరా. నన్ను ఎలాగే నీ ఊరిని తీసుకెళ్ళిపోమని చెప్పి బ్రతినాడుకుంటుంది. అవునా? ప్లీజ్ ఏ గొడవ చెయ్యొద్దు. నాకు జీవితాంతం మాంగళ్య బలం ప్రసాదించని బతిమాలుకుంటుంది. అవునా?
చంటి మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనల్ని ఇలా చూస్తే నిన్ను నేను చెప్తా, ఈ ఊరే వద్దు, సొంత బంధం కన్నా నువ్వే నాకు ముఖ్యం, నువ్వు లేకుండా నేను బతకలేను అంటుంది. చంటి నువ్వు చాలా మంచోడివి, కానీ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. రేపే నా పెళ్లి, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ పెళ్లి జరిగితే నన్ను ప్రాణాలతో చూడలేమంటుంది. రే ఏంట్రా నువ్వు చెప్పేది? क्या प्रेमी है एक दूजे के लिए ముంబై ఫ్రెండ్స్ ఏదో చెయ్యండి, ఆ పవిత్ర ప్రేమను కలపండ్రా. ఈ ప్రేమ మాత్రం ఓడిపోకూడదన్నా. వాళ్ళ ప్రేమని గెలిపిస్తాను. ఏమండే ఆ ప్లానింగ్ ఏంటో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాం మేము కూడా. नहीं बोलूंगा, करके दिखाऊंगा. రే త్వరగా కానివ్వండి రా, పెళ్లి వారు వచ్చే టైం అయింది. ఫాస్ట్గా. నమస్కారం అండి. త్వరగా కానివ్వండి రా, టైం అవుతుంది. హలో, అలాగే స్ట్రైట్ వచ్చేయండి. స్ట్రైట్ వచ్చేసి అక్కడ రైట్ తీసుకోండి. ఎంతసేపు రా? అయిపోయిందన్న, ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. కానివ్వండి. అరే మీరు వచ్చేయండి రా. రండి. ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? మీ ఆయన కోసం కూడా కొంచెం దాచుకో. ఎప్పుడో పెళ్ళైతే అప్పుడే వచ్చారండి. మరి నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానయ్యా, నాకు మీకు పోటీ ఏంటి? తిన్నారా? తినకపోతే వెళ్ళి తినండి. టైగర్ నారాయణ మనుషులతో తమాషా. బైరెడ్డిపాలెం వచ్చి తన్నులు తింది నువ్వే కదా? నేనేరా చూసావు కదా, గుర్తుపెట్టావు కదా, మళ్ళీ అడగడం ఎందుకురా? హలో వచ్చారా, తిన్నారా, వెళ్ళారా? అక్కడ చూసామండి. ఏమ్మా అమ్మాయి ఎక్కడ? రూమ్ లో రెడీ అవుతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి అమ్మా, టైం అవుతుంది. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? లేట్ అవుతుందమ్మా, తొందరగా రెడీ చేయి. 5 minutes ఆంటీ. సరే. వచ్చే 5 నిమిషాలు అవుతుంది. కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు. అరే హార్లిక్స్ తీసుకురా, హార్లిక్స్. అరే ఇట్రారా, నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయా? ఈడు తక్కువడు కాదు. రై మాస్టర్ కి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. అట్టండి రా, చూస్తారండి. మాస్టర్ మీరు చెప్పినట్టే మా చంటిగాడు జానకిని మర్చిపోయాడు మాస్టర్. వెరీ గుడ్, మర్చిపోయాడరా. కానీ జానకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు మాస్టర్. గిఫ్ట్ ఇస్తాడా? దానికి ఉంది ఇచ్చేయమనరా. అలాగైతే ఒకసారి జానకి తీసుకురండి మాస్టర్. ఒరే మీతో పరిచయం నేరానికి నారా తిప్పలు పడ్డాను రా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తే గిఫ్టే ఇస్తాడో లిప్ టు లిప్ కిస్సే ఇస్తాడో నాకు అనవసరం. ఈ దెబ్బతో అమ్మాయిని మర్చిపోవాలి. అలాగే మాస్టర్. ఇల్లు త్వరగా తీసుకొచ్చాను మాస్టర్. తెస్తాను రా, రిస్క్ చేస్తున్నాను రా. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు మాస్టర్? ఏంటి ఇంత పొరుకొడుతుంది? హలో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరికి పెళ్ళైనట్లేదు. మీరు ఇక్కడేం చేస్తారు? అక్కడ బాయ్స్ ఉన్నారు, వెళ్ళి బీట్ కొట్టుకోండి. వెళ్ళండి. సరే పదండి. మీరు రెడీ చేసేయండి తొందరగా. ఎవరైనా ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా? ఈడెవడో తిక్కలోలా ఉన్నాడు. నేను తిక్కలుంటే జానకి ఇలారా. జానకి నీకు రహస్యం చెప్పాలి. లైఫ్ లో థ్రిల్లింగ్ పాయింట్. ఒకసారి బయటికి రా. ఏంటి మాస్టర్? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. సీక్రెటా? అసలు విషయం ఏంటో చెప్పండి. సీక్రెట్ గానే చెప్పాలి. అదా చెప్తా. అసలు ఎక్కడికి మాస్టర్? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇంకా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదురా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పెళ్లి కూతురు కిడ్నాప్ చేశాడు. చౌదరి గారింట్లో పెళ్ళాగిపోయిందంట. ఆ చంటిగాడు పెళ్లి కూతురు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడంట. ఆ పిల్లకి ఇష్టం లేకుండా చంటిగాడు ఎలా తీసుకెళ్తాడే? ఊళ్ళో ఏం గొడవలు జరుగుతాయో ఏమో. నారాయణరావు ఏదో బతికి చెడ్డ వాళ్ళని ఆదరిస్తే నీ కొడుకు ఇంత పని చేస్తాడా? వాడిని మాట్లాడినా నరికేస్తే పోద్ది. వాడు చేసిన దాంట్లో వేళ తప్పే ఉంది చెప్పు. అమాయకుడు కదా అని ఇంట్లో చేరదీస్తే నా కోడల్ని లేపుకుపోతాడా? సిగ్గు లేకపోతే సరే లోపల దాక్కున్నాడు. రండి బయటికి. ఎంత అమాయకంగా నటించారు.
ఇది ఒక బతికేనా? ఏంటండి ఇదంతా? వాడేదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అనుకున్నాను కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఊర్లో ఎవరికి బాధ వచ్చినా నా దగ్గర వచ్చి ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఏమని కంప్లైంట్ ఇస్తావురా? మా అమ్మాయి పారిపోయిందన్నా. పరువు పోయిందన్నయ్య. పరువు పోయిన దానికంటే పారిపోయిందని బాధగా ఉంటారు. చంటి కూడా ఎక్కడున్న అడ్డంగా నరికి జానకి ఇంటికి తీసుకొస్తాను పెద్దనాన్న. వీళ్ళు గడ్డాలు చూస్తున్న భయం వేస్తుందిరా. మేము ధైర్యం ఉన్నావురా, మాకు లేదంటే భయం. ఆ స్మగ్లర్ సీన్ గారు చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా. ఏమైనా చెప్పారా? చెప్పట్లేదన్నా. రై ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యయ్యా మీ గడ్డాలకు గుడ్ మార్నింగ్ అయ్యా. నిజంగా మాకు తెలీదయ్యా, మా ఆవిడ మీద ఒట్టు. తెలీదు? తెలీదయ్యా. నువ్వేంట్రా ఎంత కొట్టినా ఏడవట్లేదు అరవట్లేదు? సింహం అర్థించదురా. అదే నీకు అండి, మీరు కుక్కర్ కొట్టినట్టు కొట్టండి, సౌండ్ బయటకు తొట్టండి. రేయ్ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, అప్పటికి చెప్పకపోతే ఇక్కడే గొయ్యి తీసి పీకల దాకా పాతేస్తారండి. పీకలు మాత్రమే పాతేస్తాం. రండ్రా. ఎక్కడ మా జనకమ్మా? ఈ అబ్బా అయిపోతారు రే. శబాష్ మాస్టర్. ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ నీళ్ళు. అదే ఫ్రెస్టేజ్ అంటే. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈగో ఎందుకండి మీకు? ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా ఏడవలేరు. నా మాట నా ఈగో వదిలేండి, మీకు దండం పెడతాను. బాబు చూసారా మాస్టర్, ఈగో వదిలేస్తే అంత హ్యాపీగా ఎడుతున్నారు. ఇదేనాడు బాబు? మళ్ళీ మీరేంటంటే తంతరా? అరే గిరి, మన స్టేట్ దాటేసారా? అబ్బా మనల్ని ఎవ్వరేం పేకలేరు. రేయ్ ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఏంటండి ఇంత నీ సోత్రమో మీద పడి కొట్టేస్తున్నారా? వీళ్ళు ఆడితే ఎందుకు చెప్తారు నాన్న? ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు, ఇప్పుడేంట్రా ఇలా ఏడుస్తున్నావు? అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా అన్నా? అసలు వీడేంటో అర్థం కావట్లేదన్నా, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి నువ్వు కొంచెం ఆగు. ఉండండి సార్, అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా, ఆవిడ చెప్పనివ్వండి. ఫ్యామిలీ లేడీస్ కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి? అతనేనండి నిన్న జానకి ఏదో చెప్పి తీసుకెళ్లాడు. నీకు దండం తల్లి, నువ్వేదో చెప్పి కాపాడతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా? సార్ ఆ చంటిగాడు ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్ళావు సార్, ఇలా జరుగుతుందని మాకేం తెలుసు సార్. పైగా అమ్మాయి మా చంటికల్లో వచ్చేస్తుందండి. ఈడు లవ్ చేస్తుండండి. అవునండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది. మాస్టారు చెప్పండి మాస్టారు. రేయ్ ప్రతిదానికి నన్ను నిల్వలు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా. సార్ నువ్వు వెళ్ళు. ఆపండి ఆపండి. సార్ సార్ ఏంటి సార్? లవ్ బర్డ్స్. ఇంట్లో లవ్ బర్డ్స్ పెట్టుకుంటారు కానీ మరి లవర్స్ సార్ డివైడ్ చేయాలనుకుంటారు. రేయ్ ఆ పక్షులను వదిలే. అలాగేనా? బాగా చెప్పారు మాస్టర్. మేం చేసింది కూడా అదే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు? అరే పోదాం పదండి రా. మీరు చేసింది ఇది ఒకటేనారా? నిజం చెప్పేంత వరకు కొట్టండి రా వాళ్ళని. అయ్యా అలాగేనయ్యా. అయ్యా ఎమ్మెల్యే గారు ఫోన్. అయ్యా మా అయ్య గారు తర్వాత మాట్లాడతాను. వయసులో ఉన్న ఆడపిల్లని అదుపులో పెట్టండ్రా, అదుపులో పెట్టండ్రా అని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట విన్నారా? నా బుజ్జే నా బంగారే నా ఇదే అని ముద్దు చేశారు. ఇప్పుడు చూసారుగా మన ఇంటి పరువంతా తీసుకెళ్లి బజార్లో పడేసింది. అవునరా, నా నోరు మాత్రం ముయించండి. వీటన్నింటికి కారణం ఎవరో తెలుసా? ఆ ఎదవ. వాడు ఈ ఇంటి చుట్టూ తిరిగినప్పుడే నాకు తెలుసు ఇలాంటిది ఏదో చేస్తాడని. సర్లే నువ్వు లోపలికి వెళ్ళు. వెళతాలే. వెళ్తాను. చూసావు బాసు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఒకరినొకరు అతుక్కొని నిద్రపోతున్నారో. రేయ్ మనోడేమో మందు మత్తులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో మనం ఇచ్చిన మత్తులో ఉంది. అన్న ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబెడితే వద్దురా, మంచి గుడి చూసి పెళ్లి చేసి అప్పుడు నిలబడదాం. బాసు పెళ్లి అయితే ఏముంది బాసు, అంతా డల్లే. అదే ఇప్పుడు అనుకో, పెద్దల్ని ఎదిరించామనే ధైర్యం, ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందం, ఒకటవుతున్నామనే సంతోషం అన్ని వెంటనే వస్తాయిగా. అలా కదరా, వాళ్ళ ప్రేమను కాపాడామని చెప్పేసి ఆనందంతో ముందుగా మన కాడ మొక్కుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేర్లే పెట్టుకుంటారు. ఐ లవ్ యూ. పక్కనాపు పక్కనాపు. ఓ జానకి, బంతి పూల జానకి, నీకంత సిక్కు దేనికి దేనికి? చేపట్టుకో సిస్టర్. దిప్పుతున్నా దిగు జానకి, కూడిగాలు పెట్టాలి. కలిదిరు ఏరియా మొత్తం మందే. అదిగో డోంట్ వరీ. ఇలారా, వెరీ గుడ్. చూడు పక్షులు చెట్లు నేను ఇక్కడున్నానేంటి? ఏం భయపడకు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నావు. నీ చంటి గడుగు నీతోనే ఉన్నాడు. మనం చాలా దూరం వచ్చేసాం. అరే చంటి, అరే పడాస్ గారు, ఏంటి బావా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తావు కదరా తన్ని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో తన సప్పల్లోకి రాని సంటి, చూడు అది వచ్చింది. హాయ్ జానకి, నన్ను ఎత్తుకొచ్చేసావా? నాకు తెలుసు జానకి, నేను లేకుండా నువ్వు ఉండలేవనే. ఒరేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఎత్తుకొచ్చానంటావా? నేనేం చేశా? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటారంటే ఎత్తుకొచ్చింది మేము. ఆ క్రెడిట్ మొత్తం మాకే దగ్గర. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్రా? ఇప్పుడు అక్కడ నా పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, మా నాన్న పరువు పోయి ఉంటుంది. అవును, జానకిని ఎందుకు ఎత్తుకొచ్చారా? నువ్వేంటి ఎలా మాడుతున్నావు? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఎవర్రా ప్రేమించింది? మరి గుళ్ళో వాళ్ళు లేకపోతే చచ్చిపోతానని ఆడి కాళ్ళ మీద పడ్డావు. వాడి కాళ్ళ మీద పడింది, నన్ను వదిలేమన్నా. అసలు వీళ్ళకి ఏం చెప్పావురా? అంటే జానకి, నీతో ఎలా ఉండాలనుకుంటున్నానో కొంచెం మార్చి చెప్పా. అయ్యో అయ్యో, నా మనసులో నీ మీద ఏమీ లేదురా. ఇదే కదరా గుళ్ళో నీకు చెప్పాను. ఏంట్రా ఇలా చేశారు? అయ్యో మా నాన్న. లేవు, చాలా రిస్క్ తీసుకొని మిమ్మల్ని ఇద్దరు లేపుకొచ్చాం. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసేస్తాం. చెప్పేస్తాను ఎదవల్లారా. అయ్యో జానకి, దేనికి బాసు? చిన్న తప్పు చేసినట్టున్నాం. చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పు చేశా. నేను అనుకోలేదురా, వాళ్ళు చెప్తుంటే ఇదంతా నిజం అనుకున్నా. కానీ ఇంత పెద్ద బాసు, నువ్వు ఉంటే బాంబేలో కలుద్దాం. బాయ్. ఫోన్ మోగుతానే ఉంది. సచ్చినోళ్ళు ఎవ్వరూ తీయరు, ఎప్పుడు నేనే తీయాలి. హలో హలో అత్తమ్మ, నేను జానకిని. వచ్చే మొదలుస్తుందానా? ఎక్కడ చచ్చావే? పెళ్లి రోజే సిగ్గు లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్న పరువు, ఇంటి పరువు మొత్తం తీసావు కదే. అత్తమ్మ, నేను చెప్పేది విను. ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అసలు నీ పేరు ఎత్తడానికే మీ నాన్న ఇష్టపడటం లేదు. దరిద్ర బొమ్మ, మా అందరికీ నువ్వు చచ్చినట్టే లెక్కే. ఎక్కడన్నా దూకి చావే, పీడ విరగడైపోతుంది. ఎవరేది? ఇంకెవర్రా? ఆ దరిద్రం కొట్టుదే జానకా. వద్దురా, దాని పేరే ఎత్తద్దు. అసలు దానికోసం నేను టెన్షన్ పడి చేస్తుంటే అది ఫోన్ చేస్తే పెట్టేస్తావా? నిన్ను అది లేచిపోతే నన్నంటావు ఏంట్రా? వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. చాలా నర్మై. ఆగనా, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు చూద్దాం. ఆగనా, మూల పడి హలో అమ్మ జానకి. బావా, నేను చంటి. బావా? ఎవరు నీకు బావా? నన్ను బావంటావరా? చంపేస్తారా నిన్ను? బావా, నువ్వు కొంచెం కోపంగా ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ మాట్లాడతానే. వీడేంట్రా బావా అంటాడేంట్రా? నన్ను బావా అంటాడేంట్రా వీడు? గిరిగాడెక్కడా? ఆడు బండి తీసుకెళ్ళిపోయాడురా. బాంబే బుద్ధులు చూపించాడు యాదవ. అవునా? ఇప్పుడు ఎలా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారని మిమ్మల్ని కలపాలనుకున్నాం. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎవరు చెప్పినా నమ్మరు. ఒక 4 రోజులు పోతే అక్కడ క్లైమేట్ కూల్ అవుతుంది, అప్పుడు చెప్పచ్చు. అంతవరకు కేరళలో మా తాతగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉందాం. ఏంటి మాస్టర్ మన బతుకులు ఇలా అయ్యాయి? ఏమోరా, ఏం వాళ్ళు అక్కడ వలస పక్షులుగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఇక్కడ మనకు పులుసు కారిపోతుంది. మా సునకం అనుకో, మా కనకం అనుకుంటా. హలో ఎర్రరాజు, బాగున్నావా? ఒరే చేట మాకోడా, నువ్వా? ఏంటి విషయాలు? చాలా మంది అక్కడ విశేషాలు. మా ఆవిడంటే మా బొంబాయి. ఎక్కడున్నావు కనుక్కో. ఎక్కడున్నావు?
నా కొండ గిరిగాడు ఉన్నాడు కదా ఆడి హ్యాండ్ ఇచ్చాడు జంటిని జానకిని తీసుకుని కేరళ వెళ్తారా. కేరళనా? కేరళలో ఎక్కడున్నావురా? చెప్తారు. ఎందుకో? ఆడు నిన్ను 4 పీకాడనుకో నువ్వు నా అడ్రస్ చెప్పేస్తావు. ఇది నాకు అవసరమా? ఫోన్ బెటరా? అడ్రస్ చెప్పాలి. అడ్రస్ పెట్టాడు. అబ్బా సార్ 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 పట్టుకోండి సార్, సురమంతుంది. అబ్బా ఎందుకు కనుక్కోలేదు? రేయ్ పటేల్ గారిని బండికి ఇచ్చండి రా. అలాగేనా? ఎక్కడికండి? వాళ్ళు కేరళ వెళ్ళారు కదా, మనం కూడా వెళ్దాం. వాళ్ళు బొంబాయిలు కదా, నేను సరిగా గుర్తుపట్టలేను. ఈడైతే కరెక్ట్ గా గుర్తుపడతాడు. సార్ నాకు ఇంత నువ్వు వచ్చేంత వరకు వీళ్ళకి రౌండ్ వేస్తూనే ఉండండి రా. అబ్బా వీడిని చూస్తుంటే పారిపోయి వచ్చినట్టు లేదు, హనీమూన్కి వచ్చినట్టు ఉంది. రేయ్ లేరా. ఏంటి బా లేరా, మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసావు. ఏడ్చే కానీ కేరళ ఎంటర్ అయిపోయింది చూడు. అప్పుడే వచ్చేసామా? జాను ఈ పైకి వెళ్తేనే మా తాత ఇల్లు. స్టాప్ 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 స్టాప్. థ్యాంక్ యూ చాటా. రేయ్ ఇక్కడ నీలాగా చిల్లరగా కాకుండా సీరియస్ గా ఉంటారు. సర్లే, అర్థమైందా? రండి. మా తాత చాలా స్ట్రిక్ట్ లో జాగ్రత్త. అవునా? మీ తాత లైబ్రరీలో పనిచేస్తారా? కాదు కాదు కాదు, ఎక్స్ ఆర్మీ. ఓహో. రిటైర్ అయినా టైడ్ అవ్వకుండా ఎప్పుడు ఈ చేతిలో వైన్ గ్లాస్ ఉంటుంది, ఇంకో చేతిలో గన్ ఉంటుంది. మనిషి వచ్చాడనుకో వైన్ గ్లాస్ ఇస్తాడు, నచ్చలేదనుకో అదే గన్తో గుంటు మన గుండెలో దింపేస్తాడు. ఏంటి వైలెన్సా? ఆ టైపే. వద్దులేబా, మనకి వైనే బెటర్. అరే మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందని ఓ చిన్న అబద్ధం చెప్పాలి. అబద్ధమా? నేనా? ఏం మాట్లాడుతున్నావు బా? పోయి నన్ను అబద్ధం ఆడమంటావు? నువ్వు అబద్ధం ఆడటం వల్లే కదరా మాకు ఈ తిప్పలు. అసలు అబద్ధం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఎవరికి చెప్పాం, ఎందుకు చెప్పాం, ఎక్కడ చెప్పాం, ఎలా చెప్పాం, ఇలా ఒకటా రెండా ఎన్ని గుర్తుంచుకోవాలి? అదే నిజానికి అవసరం లేదు. అయినా అన్ని నిజాలే చెప్తే మనిషికి మెషిన్కి తేడా ఉండదు బాబు. ఎంత యాక్ట్ చేస్తున్నారా? ఏదో పనులు కూడా అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు రా. థ్యాంక్స్ బా. ఆ థ్యాంక్స్ నీ దగ్గర ఉంచుకో. అది కాదు బావా, మాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం జానకి ఇష్టముందో లేదో అని. నా ఇష్టంతో ఎవరికి పని ఉంది? నువ్వు అలా ఫీల్ అవ్వకు, అన్ని సర్దుకుంటే లోపల పద. ఏంటి బా ఎక్స్ఆర్మీ అన్నావు? ఇల్లు చూస్తే సాలిడ్గా ఉంది. ఓనా లోనా? ఎంటర్ అయ్యావు కదా, మా తాత ఎదురవుతాడు, నువ్వే అడుగు. హాయ్ స్మగ్లర్ మావయ్య. హాయ్ హాయ్ హాయ్. ఎరా శ్రీను, జైల్లో పెట్టారంటగా? ఓహో, కేరళ దాకా వచ్చిందా న్యూస్? వదిలేసారా? అలా ఎలా వదిలేస్తారే, బెయిల్ మీద వచ్చి ఉంటాడు. చూసావా ఎంట్రన్స్ లోనే ఇంట్రాగేషన్. అందుకే జన్మలో ఈ గొమ్మ ఎక్కకూడదు అనుకున్నాను. అయితే ఎందుకు వచ్చావురా? కొన్ని దుష్టశక్తులు మీద పడితే. వీళ్ళెవరు? వీళ్ళ వాలకం చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదు, వీళ్ళే ఎత్తుకొచ్చినట్టున్నారు. ఈ మేజర్ సీతారామరాజు ఇంటికి అమ్మాయిని ఎత్తుకొస్తారా? నేను వీడు. మీరు ఊరుకోండి మావయ్య. పిల్లలిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. హనుమనికి కేరళ వచ్చి. ఎగ్జాక్ట్లీ. అవునండి, నా పేరు చంటి, తను నా వైఫ్ జానకి. హనీమూన్ కి మున్నారొస్తే సీను దారిలో కనపడి ఎక్కడో హోటల్లో ఉండడం ఎందుకు, మా ఇంట్లో ఉండండి నేను తీసుకొచ్చాడండి. మొత్తం చాలా మంచిదని కూడా చెప్పాడండి. అవునండి. అబ్బాయి చాలా మంచోడు. ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడో. మాటలు రొమాంటిక్ గా ఉంటాయి, చేతలే చాలా వైలెంట్ గా ఉంటాయి. రండి లోపల. రామ్మా లోపలికి వెళ్దాం. వెళ్ళమ్మా. నువ్వు ఆ రూమ్ లోకి పద. నాకు ఈ జర్నీలు అంటే చాలా ఇష్టం అండి. పైగా మనం వెళ్తుంది కేరళ, అక్కడ మసాజులు బాగా ఉంటాయట. బాగుంటాయి బాగుంటాయి రా, బాగుంటాయి. ఏంట్రా అదే?
వాడు నన్ను బావా అంటాడు రావాడు, వాడిని మాత్రం వదలకూడదు. చంపేద్దామా? నిన్ను ఇరికిస్తా చూడు. సార్ మిమ్మల్ని బావని పిలిస్తే ఈ పట్టేలు వాళ్ళిద్దరిని కలిపెత్తనట్టండి. అమ్మాయిని బయటికి తెమ్మని చెప్పింది మీరే సార్. బావా బావా ఒక్క నిమిషం ఆగు బావా. ఏంట్రా బావా బావా నువ్వే ఎలాగైనా జానకి నా మీద లవ్ క్రియేట్ అయ్యేలాగా చూడాలి బావా. నేనా? నువ్వే. అవునరా, నాకంటే పిచ్చోడు ఇంకెవడు దొరకడరా నీకు? అది కాదు బావా. ఏంట్రా కాళ్ళు ఎత్తరా? నేనేమన్నా జానకి అనుకుంటా? నువ్వే ఎలా అంటే ఎలా బావా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? రేయ్, ప్రేమించుకున్న ఇద్దరికి పెళ్లి చేయొచ్చురా, కానీ పెళ్ళాపి ఇద్దరిని ప్రేమించుకుంటే ఎట్లా చేస్తారా? అలాంటప్పుడు అమ్మాయిని ఎందుకు ఎత్తుకొచ్చావు? నేను ఎత్తుకొచ్చారా? చెప్పు తెగిపోద్ది కొడతా. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు బావా, కానీ ఎలాగోలా అమ్మాయి మూడు మాత్రం మార్చు. నేను చెప్పింది అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ నిజం బావా. అవును బావా. అసలు ఎందుకు చేసావు బా ఇలా? మాది ఎంత పరువు గల కుటుంబం తెలుసా నీకు? పరువా? పరువుదేముంది బావా, జీవితం ముఖ్యం గానీ అసలు నువ్వే ఎలాగైనా మా పెళ్లి చేయాలి. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగుంది. పెళ్లి పీటల మీద నుంచి కమ్మని లెక్కొచ్చి పెళ్లి చెడగొడతావా? అసలు జానకి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? ఈ పెళ్లి చెడగొట్టడానికి నీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు. చెప్పుతో కొట్టాలి సార్ నిన్ను. పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయిలు లెక్కొచ్చి పెళ్ళిలో చెడగొడతావు బావా. నువ్వు దేవుడు బావా, ఎలాగైనా మా పెళ్లి చేసే బావా. కొంతసేపు తిడతావు, కొంతసేపు పొగుడుతావు. చిన్నప్పుడు ఓసరం లేనా మిగిసాడ్రా? అమ్మయ్యా వెళ్ళిపోయిందా? ఎవరు? నీకు చెప్పిన అర్థం కాదులే బా. నువ్వు చెప్పి నాకేమీ అర్థం కాలేదు. అవును, దేనికి వచ్చావు? దీనికి కదా. రేయ్ గాడిద, కేరళలో బయట పోస్తే కుక్కలు ఎత్తుకుపోతాయి. వద్దులే, లోపలే పోసుకుంటారు. చే స్వచ్ఛ భారత్. రాజానికి దా దా పడుకో. ఇంకా నీకు బెడ్ నచ్చలేదా? ఓ పని చేయి, సోఫాలో పడుకో. నేనే సోఫాలో పడుకోవాలా? ఓకే, నేనే అక్కడ పడుకుంటా. ఏమండి ఈరబాబు గారు, నేను చెప్పేది కొంచెం కోపడకుండా వినండి. ఏంట్రా? నీ కోపాన్నైనా నువ్వు ఆపుకోవచ్చేమో కానీ నేను స్విచ్ ఆపుకోలేకపోతున్నానండి. కుదరదు. పోనీ ఏదైనా ప్లాస్టిక్ సంచి ఇవ్వండి, పోసి అవతల పడేద్దామా? అన్నా వీళ్ళు బండిలోనే పోసేటట్టున్నారన్నా. సర్లే పక్కన ఎంత సుఖం అండి. మాస్టర్, ఆ స్మగ్లర్ సింగర్ బండిలోకి ఉంది. అడే అవునరా, ఆ ఎదవ బండే ఇది. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, అయి నా జన్మ 8 గురువు గారు, మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఫ్రీ బట్ని, వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను. తప్పించుకోలేదురా, ఇప్పుడే తగులుకున్నావు. తగులుకున్నానా? హౌ? అటు చూడరా. ఏంటిది ఇలా తగులుకున్నా? మీరే సార్ ఫోన్ చేశారా? నేను వచ్చిన పని అయిపోయింది, నేను బయలుదేరతా. నా పని ఇప్పుడే మొదలైందిరా. ఏంటది? హలో హలో పిన్ని. జానకి, అవును పిన్ని. ఎక్కడున్నావు అమ్మా? కేరళలో పిన్ని. ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? ఏం చెప్పనమ్మా, ఎన్ని సమస్యలున్నా నీ వల్ల మీ నాన్న సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు నువ్వే ఆయన సమస్య అయ్యవని చెప్పనా? ప్లీజ్ పిన్ని, నేను నాన్నతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడవేంటి పిన్ని? ఇప్పటిదాకా నువ్వు ఆయన ప్రేమనే చూసావు, ఆయన కోపాన్ని నువ్వు భరించలేవమ్మా. ప్లీజ్ పిన్ని, జరిగిందంతా నేను నాన్నతో చెప్పాలి. సమయం చూసి నేను మాట్లాడి ఆయనతో ఫోన్ చేపిస్తాను. నువ్వు జాగ్రత్త.
ఏంటక్క డల్గా ఉన్నావు? నాన్న ఫోన్ చేస్తారేమోనని చూస్తున్నా. చేస్తారులే అక్క, బిజీగా ఉండి చేయలేదేమో. बोल बोल वो साले को, अगर मैं बॉम्बे आऊंगा ना तो ठोक दूंगा। हाँ अच्छा बस समझा उसको, समझा। వాళ్ళ నాన్న ఫోన్ చేయట్లేదని జానకి ఫీల్ అవుతుంది బా. तू फोन रख दे। అయినా అమ్మాయి పిచ్చి కానీ వాళ్ళ నాన్న ఎందుకు ఫోన్ చేస్తాడరా? చేస్తాడు. మళ్ళీ ఏం కోపం పుచ్చుతున్నావురా? హలో ఎరా బంగారం, నేను రా నాన్నని. నాన్న, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. తెలుసమ్మా. మీకెలా తెలుసు? ఊహించానమ్మా. నా బంగారు తల్లి ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలీదా? ఎలా ఉన్నారు నాన్న? కొత్త ప్లేస్ కదమ్మా, అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. కొత్త ప్లేస్ ఏంటి? నువ్వు లేని ప్లేస్ నాకు కొత్తే కదమ్మా. నాన్న, మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. నన్ను తీసుకొచ్చింది చంటి కాదు నాన్న. తెలుసమ్మా, వాడి ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కదా. మీకెలా తెలుసు? చిన్నప్పుడు నేను చూస్తున్నాను కదమ్మా, వాడి గురించి ఆ మాత్రం తెలీదా? చంటి చాలా మంచోడమ్మా. వాడికి అలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే నిన్ను వాడికే పెళ్లి చేసేవాడిని. అవునా నాన్న? అవును బంగారం. అమ్మా, బంగారం రేట్ తగ్గిందని ఊరికనే కొనేకే మమ్మీ గోల్డ్ కొంటుంది. రేయ్ ఫోనీ. ఫోన్ వదోనో కోనే? ఓ, వాళ్ళు మా గెస్ట్లు. వాళ్ళది మీలాగే లవ్ మ్యారేజ్. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కి మన ఊరు వచ్చారు. అచ్చా అచ్చా, చంగా చంగా. ఏంట్రా చూస్తున్నావు? వీకెండ్ అయితే చాలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ కొంపలను తగలడతారు. अरे किट्टू, तुम्हारा बीबी कहाँ है? She is coming. ఊడేంద్రా ఈ సైజులో ఉంది? I know what you guys thinking. నా వైఫ్ అందం లేదు అదనో. నేను అరియం. అందం అంటే మనసుకి నచ్చేది. మీరనుకునే అందంలో ఎక్స్పైరీ డేట్ ఉండు, నేను అనుకునే అందంలో ఎక్స్పైరీ డేట్ లేదు. अरे क्या बात है, क्या बात है, ऐसा तो प्यार में होता है. అరే సర్దాజీ భయ్యా, మన గొడవ రోజు ఉండేదే. వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. अच्छी बात है, अच्छी बात है. बोलो बोलो, तुम्हारा लव स्टोरी क्या है? బావా, తనకు కొంచెం సిగ్గెక్కువ, నన్ను చెప్పంటావా? సొల్లింగా కానీ మాది ఓ జమీందార్ ఫ్యామిలీ. మా ఊర్లో మా నాన్న చెప్పిందే వేదం, చేసిందే శాసనం. నేనొక్కగానొక్క కొడుకుని. జానకిది మిడిల్ క్లాస్ దానే. ఎగ్జాక్ట్లీ. అమ్మడి అబ్బా, వీడు క్యారెక్టర్ మార్చి చెప్తున్నానంటే ఖచ్చితంగా నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తాను. ఈసారి మనం ఇరుక్కోకూడదు, సైడ్ అయిపోలే. ఎక్కడికి? బాత్రూమ్కి. సరే చావు. నువ్వు చెప్పయ్యా. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వయసుతో పాటు తనకు నాపైన ప్రేమ కూడా పెరగడం మొదలైంది. తను నా కోసం ఏమైనా చేసేది. ప్రతి విషయంలో తను నాపైన ప్రేమ చూపించేది. కానీ నేను ఎప్పుడు తను ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. ఇంతలో సడన్గా ఒకరోజు మా నాన్న నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. అడాడా, లవ్ కన్నాడు, అది శాపమో పోచ్చి. అప్పటి వరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాకు జీవితం ఒక్కసారిగా శూన్యమైపోయింది. కళ్ళ ముందే నిశ్చితార్థం జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక, తన మనసేంటో తెలియక నా మనసు నరకం అనుభవించింది. నీ మనసు అంటే అది జానకి మనసు. తను చివరిసారిగా ఎప్పుడు ఏడ్చిందో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం గుండె పగిలేలా ఏడ్చింది. జానకిని గమనించిన సీను తను నేను లేకుండా బతకలేదని తెలుసుకొని
స్పృహ లేని తన్ను పెళ్లి పిల్లల మీద నుంచి నన్ను ఎత్తుకొచ్చేసాడు. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? అది ठीक है कोई बात नहीं अभी हो जाएगा चल बोलो क्या आई लव यू बोलो కానీ మా నాన్న పరువు. अरे फिर परू गिरू बोलता है దర్జీ బెదిరిస్తే కలిగేది ప్రేమ కాదు, భయం. सही बोला. జానకి, చంటి చెప్పిన కథ అబద్ధం కావచ్చు, కానీ తన ప్రేమ మాత్రం నిజం. పరువు, ప్రతిష్ట, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం. దేనికోసం దేన్ని వదులుకుంటావో నువ్వే ఆలోచించుకో. ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఏముంది బా లొకేషన్? చూసింది చాలు, వచ్చి కూర్చోరా. వస్తున్నా. నీకేం కావాలి? ఫుడ్ ఆర్డర్ ఇవ్వరా? ఓకే. నాకు రోటీ. జానకి మన గెస్ట్, ఈ రోజు తనకి ఏం కావాలో అదే ఆర్డర్ చేద్దాం. జానకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. వన్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ఇల్ల మ్యామ్, పాజాకారం అవధిలాను. కేరళలో ఫిష్ లేదా? అలాంటప్పుడు ఎందుకు రెస్టారెంట్ బ్యాన్ చేసాడు, క్లోజ్ చేసాడు. అబ్బబ్బబ్బా, వాడు ఫిష్ కర్రీ లేదని చెప్పట్లేదురా, ఫిష్ కర్రీ చేసే కుక్కు లేడని చెప్తున్నాడు. ఓహో, కుక్కు లేడా? ఇల్లే. ఇక్కడ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఆర్డర్ చేయనా? ఒక చికెన్ కర్రీ ఆను. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నారా? രണ്ട് ചിക്കൻ ബിരിയാണി ഒരു ചിക്കൻ കറി. ഓക്കെ ഓക്കെ. എന്താ സാർ കിച്ചൺ ലോട്ട്? అదే అంటే క్యాష్ ఇల్లేయో బిల్లు అడకాൻ. బిల్లు కట్టడానికి క్యాష్ ఉందిరా బాబు. అక్కడ లవ్ మ్యాటర్ రా, కొంచెం హెల్ప్ చేయి. ലവ്വോ? എങ്കിൽ ഞാൻ ഹെൽപ്പ് ചെയ്യാം. బా నువ్వు సూపర్ రా. ഒരു ఫిష్ కట్ ചെയ്യാം. మాస్టర్ ఆ ఫిష్ ഒന്ന് కట్ ചെയ്ത് കൊടുക്കൂ. మీను కుకింగ్ తెలియదా? అది నేను చూసుకుంటా, జస్ట్ కటింగ్. కటింగ్ ఓకే. హలో మమ్మే. నాన్న ఒరే, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావురా? అసలేమిట్రా ఇదంతా? అమ్మ ఎలా ఉందిరా? బానే ఉంది కానీ ఈ చేపల పులుసు ఎలా పెడతారు మమ్మే? ఒరే, నువ్వు కనిపిస్తే చంపడానికి ఆ చౌదరి మనుషులు ఊరంతా వెతుకుతున్నారు. నీకెప్పుడేమవుతుందో అని మేము భయపడుతుంటే. జరిగినప్పుడు చూసుకుందాం కదా మమ్మీ, దాని గురించి ఇప్పుడే బాధపడ్డం ఎందుకు? జానకి చేపల పులుసు తినాలని ఉంది. ఎలా పెట్టాలో చెప్పు మమ్మీ. సరే చెప్తాను. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించాలి. ఓకే, వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు అందులో పొయ్యాలి. పోసాను. ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం బాగా దట్టించి అందులో వెయ్యాలి. బాగా ఉడకనివ్వాలి. ఓకే మా, బాయ్. చంటి, నాన్న ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు వచ్చాక. సరే ఇగో ఈ చికెన్ వేసుకో, బాగుంటది. ఇదా ఫిష్ కర్రీ. ఫిష్ వంట మాస్టర్ లేడరా, ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో? ఇవరాണ് വെച്ചത്. മീൻ കറി നല്ല സൂപ്പർ ആയിട്ട് വെക്കുന്നുണ്ട്. అవునా? అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమయ్యా? మీరు ఉన్నారు ఎందుకు? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక్క రోజైనా ఫిష్ కర్రీ వండి పెట్టారా? అమ్మో, ఈడు చేస్తే మనం తిన్నట్టే తల్లు. అది నిజమే మావయ్య. ఏదైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. చంటి, నేనంటే ఎందుకురా అంత ఇష్టం? నీకు మీ అమ్మ అంటే ఇష్టమేనా? చాలా. ఎందుకంటే ఏమని చెప్తావు? ఇష్టం అంతే. ఏంటిది? కూల్ డ్రింక్. వేడిగా ఉందేంటి? అంటే నువ్వు చలి కొనుక్కుతున్నావు కదా, వేడి చేసి పట్టుకొచ్చా. నవ్వుతున్నావు తిక్కలోడా. చంటి, నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరి చెప్పొచ్చుగా. కమోన్ చెప్పే. ఏంటి? ఐ లవ్ యూ. చెప్పను. జాను, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను.
చంటి నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. భయపడుతున్నావా? నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నేను భయపడుతుంది నీ గురించి. రే దిగండ్రా. గురుగారు దిగండి ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ చెప్పుకొని ఫుల్ గా తాగండి. మధ్యాహ్నం పూట ఈ మందు పథకం ఏంట్రా బాబు? జర్నీలో టైర్డ్ అయ్యారు కదరా. ఓ రిలాక్స్ అవ్వమంటారా? రండి రా. మందు ప్రసాదం పదండి. డాబా బాగుంది, నాకు 2 ఫుల్ బాటిల్ ఆర్డర్. ఎదోళ్ళకి బాగా మందాలు పడుతుంది. పీకల దాకా మందు అయిపోయి అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో ఖచ్చితంగా నిజాలు కక్కేస్తారు. 2 కాకపోతే 4 కంపెనీ నేను ఉన్నాను కదా. అమ్మయ్యా. సరే పద. ఏం కావాలి సార్? ఏం కావాలా? కేరళలో తెలుగోళ్ళ? అవును సార్, ఈ హోటల్ తెలుగోళ్ళదే. తెలుగోళ్ళదా? వెరీ గుడ్. స్టాఫ్ వాంటెడ్ అని పెట్టారంటే స్టాఫ్ కావాలా? అవునండి. వీడిని పెట్టుకోండి. వీడికి ఊళ్ళో హోటల్ ఉంది, పూరి పిండి బాగా పిసుకుతాడు. అవును, వాడు మొన్న బొంబాయి నుంచి వచ్చాడు, సప్లై బాగా చలాకీగా చేస్తాడు. మరి మీరేం చేస్తారు సార్? నేనేం చేస్తానా? నేనేం చేస్తానరా? ఏంట్రా హోటల్లో పనిచేసేవాళ్ళ కనపడుతున్నాను రా? కండలు చూస్తే పిండి రుబ్బేవాళ్ళ కనపడుతున్నానా? ఆంధ్ర పహిల్వాన్ రా, పహిల్వాన్ని పిస్తా పగిలిపోద్ది. అర్థమైందా? తప్పైపోయింది సార్, ఆర్డర్ చెప్పండి సార్. ఆర్డర్ అంటే చెప్పుకోండి రా. నాకు విస్కీ 2 ఫుల్. నాకు కేసు బీర్లు అండి చాలు. నాకు కూడా 1 క్వార్టర్ మందు తీసుకో. నిప్పు మీద కలిసిన నిప్పు కోళ్ళు 2. ఎలా గురుగారు ఆ గడ్డమడు చూస్తున్నాడు. ఏంట్రా చూస్తే ఏం చేస్తాడు వాడు? పెడతన్నారు కదా అని కొడుతుంటే పడి ఊరుకుంటాడు అనుకున్నాడు రా ఈ పహిల్వాన్. ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారా, లవర్స్ అయితే పారిపోతారా, వీళ్ళేం చేస్తారా? పీకుతారా? గురుగారు యు ఆర్ రియల్లీ మిస్టేకెన్. అసలు వాళ్ళ లవర్సే కాదు. ఆ జానికి మన చంటికని అసలు ప్రేమించనే లేదు. నిజం. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం గురుగారు. ఆ చంటిగాడు మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఏమని సారా ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో మనల్ని ఎక్కడ పాచేస్తారు. నీ చావు నువ్వు చావు. బావగారు, జానకి మీతో మాట్లాడాలని కేరళ నుండి బాధపడుతూ ఫోన్ చేసిందండి. మిమ్మల్ని ఫోన్ చేయమంది. నంబర్ ఇచ్చిందా? వెళ్ళు. హలో వీరబాబు. పెద్దనా కేరళలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది. నంబర్ రాసుకో. ఓకే అలాగే. ఓకే సరే పెద్ద. మరి వాళ్ళు? వాళ్ళతో పని లేదు, నువ్వు పోనీ. సార్ బిల్లు. బిల్లు మేమెందుకు కడతామయ్యా? అదిగో అక్కడ కూర్చున్నారు, వాళ్ళని అడిగి తీసుకో. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? ఏ డబ్బులేవా? ఆ బోర్డు తీసేయండి రా. నేను నా చేత చపాతి పిండి అసలు నాకు ఏమి పిండి నా ముఖం అంతా ఉందా? నీ ముఖానికి పిండి కొట్ట. దీని అమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. హలో జానకి, చెప్పు పిన్ని. కేరళలో మీరు ఎక్కడున్నారో మీ అన్నయ్య వాళ్ళకి తెలిసిపోయింది. మీ దగ్గరికి వస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు. జాగ్రత్తమ్మా. బావా
పోలిపోయావే నోరు మూసుకునిరా. ఎవడరా నువ్వు? ఆ పిల్లలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే. ఏయ్ ఏంటిదంతా? ఏమండి పల్లి అన్న, సర్దాజీ అన్న, నాయర్ అన్న, తొందరగా ఏయ్, ఆ పిల్ల చెయ్యి వదులు, లేకపోతే దీనిలో గుండు నీ గుండెల్లో దిగుతుంది. వదిలే అన్న, తర్వాత చూసుకోవచ్చు. तू घबराओ मत बेटी. नी कवल पड़ादे जानकी नांग इरुक्कल्ल. ఇప్పుడు తీసుకెళ్ళరా. जानकी ఇంటికి వెళ్దాం రా. అన్నయ్య ప్లీజ్ నా మాట విను. अरे अब इसी वक्त यहाँ से चले जाओ नहीं तो टुकड़े टुकड़े कर दूंगा. రానా, వీళ్ళు అనంత పని చేసేటట్టున్నారు. మనం వచ్చిన టైం బాలేదు, రా. నువ్వేం భయపడకమ్మా, నీకు మేమంతా ఉన్నాం. త్వరగా రా బావా, జానకిని చూసి అరగంట అయింది. రే ఎందుకురా అమ్మాయి అంటే ప్రేమ ప్రేమ అని పడతావు? ప్రేమ గురించి నీకు తెలీదురా. స్టార్టింగ్లో హాయ్ అంటారు, మధ్యలో బాయ్ అంటారు, చివరికి నీ మిగిలేది చేతిలో క్యాబేజీ. ఆపుతావా నీ సొల్లు? సొల్లా నీకేరా? ఎందైనా మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి మళ్ళీ దొరికించావు కదా. నాకు మాత్రం వీరబాబుని తలుచుకుంటే జారిపోతుంది. రే చూడరా, వీరబాబు లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుందరా నాకు. ఉన్నట్టు అనిపించడం కాదు బావా, నిజంగానే ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? అడుగు. ఏడి ఏమాడు బావా? బావా చంటి ఒక్కడే వస్తున్నాడు. ఉండనా? అరే అదేంటి చంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడేంటి? ఎంతమంది వాడు ఇటే వస్తున్నాడు. చంటిగడనా? బావా ఎప్పుడొచ్చారు? రండి భోంచేస్తే మాట్లాడుకుందాం. బావా భోజనం ఎవర్రా నీకు బావా? हे वाहेगुरु, ये बच्चों को बचाओ. जानकी रामा. అంకుల్ త్వరగా పోనీ అంకుల్. చంటి అమ్మాయికుడు, వాడికి ఏం తెలీదు. వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చాలా భయంగా ఉంది. నువ్వు భయపడకు. లేదా అంకుల్, మా వాళ్ళ గురించి మీకు తెలీదు. వాళ్ళకి కోపం వస్తే ఏమైనా చేస్తారు. అలాంటిదేం జరగదమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. అయ్యో మా ఇంట్లో మనిషిగా పెరిగావు. పెళ్లి పందిట్లో నుంచి అమ్మాయిని తీసుకెళ్ళడానికి మనసులా వచ్చిందిరా. నువ్వు తీసుకెళ్ళింది నా కూతుర్ని కాదు, నా కుటుంబ గౌరవాన్ని. గొప్ప ఇంటికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. గొప్ప అంటే ఏంటండి? బాగా డబ్బు ఉండడమా? బాగా పేరుండడమా? లేక మీ కూతుర్ని బాగా చూసుకోవడమా? పెళ్లి పీటల మీద నుంచి నీలా లేపుకెళ్ళడం మాత్రం ఈ కొట్టడం చంపడం ఇవి రాతికాలం మనుషులు చేసే పనులండి. ప్రేమించడం కంటే ఇవి గొప్పవేం కాదండి. మనిషి బలం కంటే మనసులోని ప్రేమే గొప్పదండి.
రే వీడి ప్రేమ పవర్ ఏంటో నేను చూడాలరా. కట్టేయండిరా చెట్టుకి. వాడింట్లో ఒక్క నెత్తలు చుక్క కూడా మిగలకూడదురా. ఏంట్రా వీడిని ఇలా కొడుతున్నారు? అయ్యో ఏమండి చౌదరి గారు, నా కొడుకు ఒక్కడైనా తప్పు చేసింది? ఏ మీ కూతురు తప్పు చేయలేదండి? లేదమ్మా, జానకి ఏ తప్పు చేయలేదమ్మా, తనకేం తెలీదమ్మా. విన్నావా? అది నా బిడ్డ, తప్పు చేయదు. అప్పని చెప్పమ్మా. నాన్న ఏంటి నాన్న ఇది? నాన్న వాణ్ణి కొట్టదని చెప్పు నాన్న. నాన్న ఆపమని చెప్పు నాన్న. చంటి నాన్న, వాడు అమ్మాయికుడు. ప్లీజ్ అలా కొడుతున్నారేంటి నాన్న? ఈ దారుణాన్ని ఆపమని. పరువు పోయిందని మేము అడుగుతుంటే వాడిని కొట్టదని ఇది అడుగుతుంది. అరే నాన్న ప్లీజ్ నాన్న. నాన్న అయ్యో చంటి. హలో, పోలీస్ స్టేషన్. అవునండి. ఇక్కడ వేరే పాలెంలో కుర్రని కొట్టి చంపేస్తున్నారు. వీరైపాలెమా? అయితే అక్కడ చౌదరి గారు ఉంటారు, ఆయనతో చెప్పండి, అన్ని ఆయనే చూసుకుంటారు. మీ పరువు మర్యాదకి భంగం కలగదు. ఆపమని చెప్పు నాన్న. వాడు చంటి నాన్న, అమ్మాయికుడు. ఎలా కొడుతున్నారు చూడు జాను. జాను ఐ లవ్ యూ. జాను ఐ లవ్ యూ. జానకంటే నాకు ఇష్టం. ఐ లవ్ జానకి. చంపేయండి రాడ్ని. చంపేస్తారా వాణ్ణి? చంపేస్తారా? నన్ను వదలండిరా. అయ్యా అయ్యా, మా వాడు చేసిన తప్పే, క్షమించండి. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. ఏంట్రా అవకాశం ఇచ్చేది? ఆపండ్రా. చంటి ఐ లవ్ యూ. వెళ్ళిపో. వెళ్ళిపో. జాను ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నువ్వేం చెప్తే చేస్తాను. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. నువ్వు బాగుపడిపోయినా పర్వాలేదురా, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలురా. చంటి ఈ ప్రేమలవి మనకు వద్దురా, పదరా. అసలు ఈ ఊరే మనకు వద్దురా. ఈ 2 ఏళ్ళు ఎలా గడిచాయో తెలీదు. స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తున్నాను. నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ నా జాను లేని లోటు. తెల్లవారుజామున రోజు 5:30కి నేను చేసే ఫోన్ కాల్ ఎదురింట్లో రింగ్ అవుతుంది, కానీ ఫోన్ జాను తీయదు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు జానుని చూడబోతున్నాను.
ఉన్నావు జానకి? నువ్వెలా ఉన్నావు? బాగున్నా. నేను బాగున్నాను. నీ మాటల్లో ఉన్న అర్థం నీ ముఖంలో లేదు జాను. నాకేం తక్కువ? మంచి మంచి బట్టలు, కావాల్సినన్ని నగలు, నన్ను బాగా చూసుకునే కుటుంబం, అన్నిటికీ మించి మా నాన్న. ప్రతి ఆడపిల్ల ఇలాంటి తండ్రి నాకెందుకు లేడని ఫీల్ అయ్యేంత గొప్పవాడు మా నాన్న. ప్రపంచంలో ఏ తండ్రి పంచనంత ప్రేమను పంచాడు. నా సంతోషం కోసం నాన్న అన్నీ చేశాడు. కానీ నా సంతోషం ఏమిటో ఆయనకి తెలీదు. అమ్మ ఉంటే నన్ను అర్థం చేసుకునేది, కానీ దురదృష్టవంతురాల్ని. జాను, ఐ లవ్ యూ. వద్దు చంటి, నాన్నకి వ్యతిరేకంగా వెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను జాను? నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ నాన్నకి ఇష్టం లేని ఆ సంతోషం నాకు వద్దు. వెళ్ళిపో చంటి, వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళిపో. ఏం చేశారు దీన్ని? నిన్ను కొట్టాను, తిట్టాను, నరకేస్తానన్నాను, అయినా నీకు భయం లేదురా? తెలుసారా నీకు, రెండేళ్లయింది నా కూతురు నాతో మాట్లాడి తన పలకరింపుకు దూరమై నరకం అనుభవిస్తున్నాను రా. 20 ఏళ్ల నా నమ్మకాన్ని కూల్చేసావు కదరా. ఇదిగో నీ కాళ్ళు కడిగి నా కూతురు నుంచి కన్యాదానం చేసేంత గొప్ప మనసు నాకు లేదురా. వెళ్ళావు. వెళ్తూ వెళ్తూ దీన్ని కూడా తీసుకెళ్ళు. ఒక్కసారి తనని నా దగ్గరికి తీసుకొచ్చా. మీరు లేకుండా జీవితంలో మేమెలా సంతోషంగా ఉంటామండి? 20 ఏళ్ల జానకి జీవితంలో మీరు ఎంతో ప్రేమను పంచారు. దానికి దూరంగా తను నాతో సంతోషంగా ఉండలేదండి. చంటి, 20 ఏళ్ల నా ప్రేమను మీరు ఆలోచించారు, కానీ 80 ఏళ్ల మీ భవిష్యత్తుని నేను ఆలోచించలేకపోయాను రా. చాలా సంతోషం అన్నయ్య గారు. నమస్కారం అండి. పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటాం గానీ సంతోషమే జీవితంలో చాలా ముఖ్యమైనదని ఇప్పటికి నాకు అర్థమైందిరా. మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పదని తెలుసుకున్నాను బావా. ఏమన్నావు? మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పది. తర్వాత బావా, మీ చెల్లెలి ప్రేమ కంటే బావా నన్ను పిలిపే బాగుంది బావా. అయితే ఆ బావనే కట్టుకో. ఓకే. నిన్ను